I think this is something I have been always focused on and I worked for it. కష్టం కదండి. చాలా కష్టం కానీ బాగుంటుందండి, అదే బాగుంటుంది యాక్చువల్లీ. మీరున్నారు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ టెంప్టేషన్స్ ఇన్ హ్యూమన్ లైఫ్ నార్మల్లీ, ఇన్ నార్మల్ కండిషన్స్. బట్ అవి కూడా ఓవర్కమ్ అవడం అన్నది చాలా కష్టం కదండి. మీరు మీ తాలూకు ఎక్స్పెరిమెంటేషన్ ఏంటి అందులో? You were never tempted and you were never influenced. I have tried getting close to people, and it is human again. But I can say, as far as your individuality is concerned, I can dare use that word. You're a virgin. Experiments గానీ లేకపోతే అడాప్టేషన్స్ గానీ ఆస్కారం లేదు. స్టిఫ్ లైఫ్ గడపాలి. అది మీరు ఆ లైఫ్ని ఎంజాయ్ చేశారమ్మా? ఎంజాయ్ అనడానికి లేదు, నాకు చాయిస్ లేదు. నాకు అంత లగ్జరీ నేను డిసైడ్ చేసేంత టైం లేదు, నేను ఆలోచించుకునేంత అంత ఐ కాంట్ సిట్ అండ్ క్రై. అదంతా సాల్వ్ చేసుకుని కూర్చుని ఆహా ఇది దాటొచ్చాను అని ఆలోచించినప్పుడు అసలు ఎలా దాటాను అన్నప్పుడు మేబీ దేర్ ఆర్ టైమ్స్ మేబీ ఐ వుడ్ హ్యావ్ ఒక ఎమోషనల్గా ఐ వుడ్ హ్యావ్ వెంటెడ్ ఇట్ అవుట్. కానీ హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. 100% ఇంటర్వ్యూ అయిన తర్వాత మీరు ఇది స్పెషల్ టచ్ అన్నది మీరు ఒప్పుకుని తీరుతారు. ఎందుకంటే ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్, మోస్ట్ ప్రాక్టికల్ ఇన్ లైఫ్ అండ్ వెరీ సిన్సియర్, డిసిప్లిన్డ్. మీరు ఎన్ని యాడ్జెక్టివ్స్ పెట్టుకున్నా సరిపోయేంత హాలు క్యాన్వాస్ ఉన్న యాక్ట్రెస్ ఆవిడ పేరే అంటే అమ్మగా అందరికీ తెలిసిన ఆ అమ్మాయి ప్రగతి గారు మనతో పాటు ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు. లెట్ us వెల్కమ్ హర్ విత్ బోత్ ది హ్యాండ్స్. నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే. దట్ వాస్ వెరీ నైస్ ఆఫ్ యు. వెరీ గుడ్ ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. అది గుడ్ ఇంట్రడక్షన్ కాదమ్మా, సూటబుల్ ఇంట్రడక్షన్. మీకు కరెక్ట్ ఇంట్రడక్షన్. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ కెరీరు, ఈ ప్రయాణం, ఇన్నాళ్ళు, తొలి రోజుల్లో మీ ఎత్తుపల్లాలు, సీరియస్నెస్, ఇలాంటివన్నీ కూడా మీరు హ్యాండిల్ చేసి ఈ రోజున ఈ పాయింట్కి రీచ్ అయ్యారు. రీచ్ అయినప్పుడు మీది ఇన్ జనరల్గా ప్రతి విమెన్కి అది ఏ రంగమైనా కావచ్చు, కానీ మేల్కి లేని ఛాలెంజెస్ ఉంటాయి ఉమెన్కి. 200% మేల్కి ఉండవు ఆ ఛాలెంజెస్, ఫిమేల్స్కి ఎక్కువ ఉంటాయి. ఇటు లైఫ్లోనే ఉంటాయి, అటు కెరీర్లోనే ఉంటాయి. ఎక్కువ ఛాలెంజెస్ మీరు ఏ యాంగిల్లో పర్సనల్ లైఫ్లో చేశారా లేక మీ కెరీర్లో చేశారమ్మా? ఛాలెంజెస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కెరియర్ లైఫ్ అని నేను సెపరేట్ చేయలేను, బికాజ్ లైఫే ఈజ్ బీన్ ఛాలెంజింగ్ నాకు ఫ్రమ్ ద బిగినింగ్. ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 16. అప్పటి నుంచి ఈ రోజు దాకా I can proudly tell that I'm self-dependent, I'm on my own, I am what I am because of that journey. సో దాన్ని నేను పర్సనల్ ప్రొఫెషనల్ అని డివైడ్ చేయలేను. ఇట్ ఈస్ హోల్సమ్ ఫర్ మీ. ప్రతిదీ ఇట్స్ మై లైఫ్, బీట్ ప్రొఫెషన్, బీట్ పర్సనల్, బీట్ ఎనీథింగ్ అరౌండ్, ఇట్స్ మై లైఫ్. అంటే ఇప్పుడు లైఫ్ అంతా ఒకటేనండి, ప్రొఫెషన్ కి పర్సనల్ లైఫ్ కి పెద్ద డిమార్కేషన్ ఉండదు. బట్ ఈ రెండు కూడా మ్యూచువల్ గా కరెస్పాండ్ అవ్వాలి. ఒక దాని ఇంపాక్ట్ ఇంకో దాని మీద పడుతుంటుంది, ఒక దాన్ని ఇంకోటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది. కెరీర్ పర్సనల్ లైఫ్ పర్సెప్షన్, అది పర్సెప్షన్, దట్స్ పర్సెప్షన్, ఎవరి దృక్పథం అంతే. అంతే, అది మీరు చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. కానీ ఇట్స్ ఆల్ ది సేమ్. అంటే ఒక రోజులో పొద్దున్న లేస్తున్నాము, జాబ్కి వెళ్తున్నాము, వస్తున్నాము, మన హెల్త్ కేర్ చేస్తున్నాము, మధ్యలో ఏదైనా పర్సనల్ లైఫ్ రిలేటెడ్వి మనం మ్యాటర్స్ మనం చూసుకున్న, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ యు ఆర్ ఫేసింగ్ ఇట్ ఇన్ వన్ డే. అది ఒక్క రోజుగా చూడకుండా ఒక లైఫ్గా చూడండి. ఇట్ ఈస్ ఆల్ ది సేమ్, యూఆర్ ఫేసింగ్ ఎవ్రీథింగ్. సో
నాకు అది పెద్ద అది ఇది వేరు ఇది వేరు ఇది ఇలా ఉండాలి అలా ఉండాలి ఏం లేదు, అన్నీ ఒకటే నాకు. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా ఆర్గనైజ్ చేసుకునే విధానంలో ఉంటుంది అంతే. లైక్ హౌ ఇంపార్టెంట్ ప్రొఫెషన్ ఈజ్, హౌ ఇంపార్టెంట్ పర్సనల్ లైఫ్ ఈజ్, హౌ ఇంపార్టెంట్ యువర్ డిసిప్లిన్ ఈజ్, హౌ ఇంపార్టెంట్ నాకు ఇంక్లూడెడ్ ఈజ్ మై హెల్త్ కేర్ ఆర్ యునో ఇలా ప్రతి విషయం. హౌ ఇంపార్టెంట్ ఆర్ యువర్ ఫ్రెండ్స్, హౌ ఇంపార్టెంట్ పిల్లలు, హౌ ఇంపార్టెంట్ ఈజ్ ఫ్యామిలీ, ఇవన్నీ పుట్ టుగెదర్ నాకు అన్నీ ఒకటే. దేని రూమ్ దానికి ఉంది, దేని స్పేస్ దానికి ఉంది, దేని టైం దానికి నేను అలాట్ చేస్తున్నారు. కానీ అంటే ఇప్పుడు మీరు ఇందాక మీ మాటల్లోంచి ఒక మాట తీసుకుంటా, నేను ముందు ఇంట్రడక్షన్ లో కూడా చెప్పినది సెల్ఫ్ డిపెండెంట్ పర్సన్ మీరు. అంటే మీరు ఎవరి మీద ఆధారపడో, ఎవరి దగ్గర చెయ్యి జాపో మీ కెరీర్ ని సంపాదించుకోలేదు, మీ లైఫ్ ని మీరు నడుపుకోలేదు. మీ ఏదైనా కూడా సెల్ఫ్ రిలయంట్, స్వయంగా సంపాదించుకున్నది, స్వయంగా ఫేస్ చేసింది చాలా మొత్తం, రైట్ ఫ్రమ్ మీ 16th year నుంచి తీసుకుంటే. ఎందుకంటే యూఆర్ వెరీ ఎర్లీ మ్యారీడ్ ఇన్ లైఫ్. సో అక్కడి నుంచి తీసుకుంటే ఇన్ జనరల్ గా ఒకళ్ళ మీద డిపెండ్ అయిన మనుషులకి పెద్ద తేడా ఉండదండి. ఎందుకంటే వాళ్ళకి ఫాల్ బ్యాక్ ఉంటుంది ప్రతి చోట. ఇప్పుడు మీది ఫాల్ బ్యాక్ లేని లైఫ్, మీకు మీరే ఫాల్ బ్యాక్. అవునండి. మిమ్మల్ని మీరే వికెట్ కీపర్ లాగా కాసుకుంటున్నారు, మిమ్మల్ని మీరే. ఏమండి అక్కడ ఎక్స్పెరిమెంట్స్ కానీ లేకపోతే అడాప్టేషన్స్ కానీ ఆస్కారం ఉండదు, ఆస్కారం లేదు. స్టిఫ్ లైఫ్ గడపాలి. అది మీరు ఆ లైఫ్ ని ఎంజాయ్ చేశారమ్మా? ఎంజాయ్ అనడానికి లేదు, నాకు చాయిస్ లేదు. నాకు అంత లగ్జరీ నేను డిసైడ్ చేసేంత టైం లేదు, నేను ఆలోచించుకునేంత అంత స్పేస్ నాకు లేదు. లైఫ్ అంత స్పేస్ ఇవ్వలేదు నాకు. టప్ప 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 ఒక్కదాని మీద ఒకటి. సో యాక్చువల్లీ స్పీకింగ్ ఏదైనా జరిగిందంటే కూర్చుని ఏడవడానికి కూడా టైం ఉండేది కాదు. బికాజ్ ఐ హ్యాడ్ టు గో ఫర్దర్, ఐ కాంట్ సిట్ అండ్ క్రై. అదంతా సాల్వ్ చేసుకుని కూర్చుని ఆహా ఇది దాటొచ్చానా అని ఆలోచించినప్పుడు అసలు ఎలా దాటాను అన్నప్పుడు మేబీ దేర్ ఆర్ టైమ్స్ మేబీ ఐ వుడ్ హ్యావ్ ఒక ఎమోషనల్గా ఐ వుడ్ హ్యావ్ వెంటెడ్ ఇట్ అవుట్. కానీ ఆ టైంలో నాకు అంత టైం లేదు. ఐ హ్యాడ్ టు బి ఆన్ మై టోస్. అంత స్పేస్ ఇవ్వలా నాకు లైఫ్. సో సిట్ అండ్ థింక్ అబౌట్ ఇట్, నో. ఐ హ్యాడ్ టు కీప్ రోలింగ్. అదే ఇంకా ఎవ్రీ మినిట్ మీరు ఇన్వాల్వ్ అయ్యి మీ వర్క్ లో మీరు ముందుకు వెళ్ళిపోవడమే తప్పితే అరే ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది ఓకే అండి, ప్రతి ఒక్కరికి అయ్యో ఏంటి ఇలా అయిపోయింది అనే థాట్ ఆ టైంకి ఉంటుంది. కానీ ఆ థాట్ తో కూర్చునేంత తీరిక, అవకాశం, అంత తీరిక, కూర్చుని ఎవరైనా పోనీ మనకి హెల్ప్గా పక్క నిలబడతారు అని ఎవరితోటైనా డిస్కస్ చేసేంత స్పేసు అది లేదు నాకు. అంత లగ్జరీ ఇవ్వలేదు, లగ్జరీ ఆఫ్ కన్వీనియన్స్. ఎస్, అది లేదు. సో ఐ హ్యాడ్ టు ఫేస్ ఇట్ అంతే. ఐ హ్యాడ్ టు. అది అమాయకత్వంలో, లేకపోతే ఒక అమాయకంగానో, లేకపోతే తెలియకో, లేకపోతే ఒక గైడెన్స్ లేకో, అలా కొన్ని మిస్టేక్స్ జరిగి ఉంటాయి. అది నేను కరెక్ట్ అనుకునే ఆ టైంకి నేను తీసుకున్న డెసిషన్ వుడ్ హ్యావ్ బీన్ రైట్. కానీ నా ఏజ్ సరిపోకో, నా ఎక్స్పీరియన్స్ సరిపోకో, లేకపోతే చెప్పడానికి ఎవరు లేకో, అది ఇట్ వుడ్ హ్యావ్ బాంబ్డ్ బ్యాక్. సో అది అయిన తర్వాత అయ్యో ఇలా అయిపోయిందని అంటే మళ్ళీ నేను కూర్చుని ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు, ఏమంటే నేను తీసుకున్న డెసిషన్. సో ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ వన్ థింగ్ అండి, ఏ డెసిషన్ అయినా నాకు వీళ్ళ వల్ల నా లైఫ్ ఇలా అయింది, వాళ్ళ వల్ల ఇలా అయింది అనడం వచ్చి లేమ్ ఎక్స్క్యూజెస్. అది అంతకంటే ఇంకా ఎక్స్క్యూజ్ ఏమీ ఉండదు. ఫస్ట్ వీ షుడ్ హ్యావ్ లైఫ్. ఏదైనా ఒక మిస్టేక్ జరిగిందంటే అది నా తప్పు అని యాక్సెప్ట్ చేయగలిగే ఇది ఉంటేనే యూ కెన్ గో ఫార్వర్డ్. ఉండాలి. అది ఒకరి మీద బ్లేమ్ చేసుకుంటూ నార్సిస్ట్ లాగా ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు ఎక్స్క్యూజ్ యువర్ సెల్ఫ్ అండ్ ఎక్స్ప్లెయిన్ అదర్స్, అది ఇట్స్ అ టైం వేస్ట్. చెప్పుకుంటూ ఒకరికి సమాధానాలు చెప్తూ ఒకరిని కన్విన్స్ చేయండి. బికాస్ దే ఆర్ నాట్ గోయింగ్ టు, వాళ్ళు వినగలరే కానీ వాళ్ళకి నెక్స్ట్ రోజు వాళ్ళకి వేరే స్టోరీ ఉంటుంది. మనకు అది కాదు, మనది ఈ లైఫ్. అండ్ ఇంకొకటి అండి, మై లైఫ్ అనేది ఈజ్ వన్స్ ఫర్ ఎవ్రీబడి. వన్ ఛాన్స్.
ఇది నాకు ఫస్ట్ లైఫ్, ఇది మీకు ఫస్ట్ లైఫ్. అవును. మన ఎక్స్పీరియన్స్ తోటి ఇక్కడికి రాలేదు. రాలేదు. చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు, మంచి చేసుకుని ఉండొచ్చు, చెడు చేసుకుని ఉండొచ్చు. ఏదైనా మన లైఫ్ ఇది, మన డెసిషన్స్ మీద ఆధారపడింది. మన ఎక్స్పీరియన్స్ తోటి మనం ఓకే, మనం పర్ఫెక్ట్, గాడ్ ఇది 100% అని మనల్ని ఇక్కడికి పంపలా. మనం మీకేం యాజ్ అ బేబీ ఈ రోజు దాకా ఇక్కడ దాకా వచ్చామంటే మనం లేచి కూర్చున్నాము, పడ్డాము, తన్నులు తిన్నాము, సంతోషంగా ఉన్నాము, లైఫ్లో వచ్చిన ఆపర్చునిటీస్ని వాడుకున్నాము. సో ఇట్ ఈస్ అ ప్యాకేజ్. It's a package. I feel it's a beautiful thing if you take it right. Yes. And I feel any experience is good for you. మంచైనా చెడైనా ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. అప్పుడే ఇవాల్వ్మెంట్ ఉంటుంది, అప్పుడే ఒక మెచ్యూరిటీ ఉంటుంది. ఆ సిచ్యువేషన్ మనకి ముందు ఆ సిచ్యువేషన్ అది పరిచయం లేకపోతే మనం నెక్స్ట్ ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. సో ఇంకోసారి అలాంటి ఒక చిన్న సందర్భం వచ్చినా మనకున్న ఎక్స్పీరియన్స్ని మనం వాడుకోవచ్చు. సో ఐ ఫీల్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఈజ్ గుడ్ ఫర్ యూ. It will make you a better person. It will make you evolve. It will make you more matured. అంటే మీరు చెప్పేది ప్రతి మాట, మీ నోట్లోంచి వచ్చిన ప్రతి మాట ప్రాక్టికల్గా మీరు లైఫ్ని హ్యాండిల్ చేసి ఈ రోజు వరకు అన్న మాట మీరు అది ఊరికే ఇట్ ఈస్ నాట్ బ్లాబరింగ్, గాలి మాటలు కాదు. ప్రతి బుక్ లో చదువుకున్నా నేను, లేకపోతే ఎవరైనా చెప్తో వినో, ఇది ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే మీరు ఇది నేను ప్రిపేర్ అయ్యి మాట్లాడలేను. అవును. ఎంత మనం ప్రిపేర్ అయినా ఒక్కొక్క లిమిట్ ఉంటుంది, దానికి మించి మాట్లాడలేము. సో ఇట్ హ్యాస్ టు, ఇప్పుడు మనం మాట్లాడేది, ఇప్పుడు నేను మాట్లాడేది నా ఎక్స్పీరియన్స్, మీరు మాట్లాడేది మీ ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్లీ. మీరు ఏం లైఫ్లో చూసారో మీ మాటల్లో తెలిసిపోతుంది, మీ మెచ్యూరిటీ తెలిసిపోతుంది. అవునండి. సేమ్ యాజ్ మీ, నా మాటల్లో నా ఎక్స్పీరియన్స్ ఏంటి, వాట్ ఒక గ్లిమ్స్ ఆఫ్ ఇట్ తెలిసిపోతుంది. యూ డోంట్ హ్యావ్ టు టాక్ టు మీ అవర్స్ టుగెదర్. ఒక్కొక్క గ్లిమ్స్ లో ఒక సీరియస్ టాపిక్ వచ్చినప్పుడు, ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్ వచ్చిందంటే వాళ్ళ గురించి అర్థమైపోతుంది. ఎవరైనా బేసిక్ ఒక హింట్ వచ్చేస్తుంది, ఎవరైనా ఇచ్చేయగలరు. అవును. అది ఫేక్ నిజం కూడా తెలిసిపోతుంది. నాగేశ్వరరావు ఎప్పుడు మాట అనేవారు, ఎదుటివాడికి మనం ఏంటో తెలియదు, మనమే చెప్తాం మన మాటల ద్వారా మనం ఏంటో ఎప్పుడు చెప్పేవారు నాకు. పర్ఫెక్ట్. అవునండి. ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు ఎవరు విన్నా ప్రగతి అంటే ఏంటన్నది వెంటనే ఒక పిక్చర్ వచ్చేస్తుంది. కాకపోతే ఇందులోని మనిషి లైఫ్ వెదర్ మేల్ ఆర్ ఫిమేల్, మనం కొంత పార్ట్ ఎంజాయ్ చేయగలుగుతాం, కొంత పార్ట్ ఇబ్బంది పడతాం, కొంత పార్ట్ స్ట్రగుల్ అవుతాం. ఫర్ హ్యూమన్ లైఫ్లో అది ఇట్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీబడి అండ్ వెదర్ హీఈస్ ఎ రిచ్ మ్యాన్ ఆర్ ఎ పూర్ మ్యాన్ ఆర్ వాట్ ఎవర్, మిడిల్ క్లాస్ ఆర్ వాట్ ఎవర్, ది ప్యాటర్న్ ఈస్ దిస్ సేమ్. ఇప్పుడు మీ లైఫ్ను కనుక మీరు ఒక్కసారి రీక్యాపిట్యులేట్ సింహావలోకనం చేసుకుంటే ఎంజాయబుల్ పార్ట్ ఎంత ఉంటుంది, స్ట్రగుల్ అనిపించిన పార్ట్ ఎంత ఉంటుంది, లేదా ఎక్స్పెరిమెంటేషన్ లైఫ్లో, వీటిలో ఏది డామినేట్ చేసింది అనిపిస్తుందండి మీకు? ఐ హ్యావ్ గ్రోన్ ఓవర్ ద ఇయర్స్. ఒక ఇన్నసెన్స్, ఒక నేర్చుకుంటున్నది, ఇప్పటికే నేను నేర్చుకుంటున్నాను, అది వేరే విషయం. ఐఎమ్ నాట్ టెల్లింగ్ నేను ఏదో పెద్ద మెచ్యూర్ అయిపోయానని నేను అనట్లేదు, కాకపోతే డే టు డే లెర్నింగ్ ఉంటుంది. కానీ ఒక 10 years బ్యాక్ నేను హ్యాండిల్ చేసే విధానం వేరుగా ఉండుండొచ్చు, నేను మాట్లాడే విధానం వేరుగా ఉండుండొచ్చు. ఇప్పుడు 10 years నౌ, ఆఫ్టర్ 10 years మై ప్రెజెంట్ సిచ్యువేషన్ ఈస్ దిస్. డెఫినెట్గా నేను ఇంత క్లారిటీగా 10 years బ్యాక్, 20 years బ్యాక్ అయితే అసలు దద్ది. I probably don't know what is what. తెలుగులో అందరూ మాట్లాడే మాట ఒకటి ఉంది, దద్దమ్మ. దద్దమ్మ తమిళ్లో దద్ది అంటారు తమిళ్. సో అలా ఒక ఇదే. కానీ బట్ మళ్ళీ 10 years ఫ్రమ్ నౌ ఐ మైట్ బి డిఫరెంట్, బికాజ్ ఐ లుక్ ఫార్వర్డ్. నాకు నేను పెట్టుకున్నది ఏంటంటే, ఇఫ్ యూ ఆనెస్ట్గా నన్ను అడిగితే, నేను ఈరోజు ఉన్నది నేను 10 years బ్యాక్ నేను అనుకున్నాను నేను ఇక్కడ ఉండాలని. ఐ వాంటెడ్ టు బి హియర్. ఐ వాంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్, ఐఎమ్ నాట్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినాన్షియల్, ఒక డబ్బు పరంగానో ఒక పేరు
ప్రఖ్యాతి విధంగాను నేను అనట్లా. ఉమ్, ఒక మనిషిగా ఒక 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 ప్రగతిగా 10 years బ్యాక్ నుంచి నాకు ఈ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ, నేను ఈ స్టేట్ ఆఫ్ మైండ్లో ఇలాగ ఇంత ఇంత ఒక క్లారిటీతో ఉండాలి అనేది నేను 10 years బ్యాక్ అనుకున్నాను. ఉమ్, మేబీ టు బి వెరీ ఆనెస్ట్ ఈవెన్ ప్రొఫెషనల్గా కూడా అదే అనుకున్నాను. ఉమ్, ఒక 10 years నుంచి నేను ప్రొఫెషనల్గా ఈ సిచ్యువేషన్లో నేను ఉండాలి అనేది నేను 10 years బ్యాక్ అనుకున్నాను. ఓకే. అండ్ ఐ హ్యావ్ వర్క్డ్ ఫర్ ఇట్. ఇట్ ఈస్ నాట్ దట్ నేను అనుకున్నాను, నేను కలకన్నాను, నేను ఇక్కడికి రాలా. నేను అనుకున్నాను అండ్ ఐ వర్క్డ్ ఫర్ ఇట్. దానికి కావాల్సిన పని నేను చేశాను, దానికి ఇవ్వాల్సిన హార్డ్ వర్క్ నేను ఇచ్చాను, దానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ నేను ఇచ్చాను, దానికి ఇవ్వాల్సిన డిసిప్లిన్ నేను ఇచ్చాను. దట్ ఈస్ వేర్ ఐ హ్యావ్ కమ్ హియర్ టుడే. అండ్ ఐఎమ్ సీయింగ్ 10 years ఫ్రమ్ నౌ నాకు ఒక 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 ప్యాటర్న్. ఐ హ్యావ్ ఆల్వేస్ హ్యాడ్ దిస్ ఇన్ మైండ్. 10 years ఫ్రమ్ నౌ వేర్ am I? What am I going to do? I've always had that focus and I've worked for it. ఓకే. సో ఫ్రమ్ ఇప్పుడు 10 years ఫ్రమ్ నౌ నేను ఎక్కడుంటానో నాకు ఒక చిన్న గ్లిమ్స్ ఉంది ఏంటది? అండ్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఇట్. ఏం లేదు, జనరల్గా Okay. యాజ్ అ పర్సన్ ఒక ఇవాల్వ్మెంట్ కానీ, ప్రొఫెషనల్గా ఇంకొంచెం ఒక ఎదుగుదల కానీ, అండ్ యునో ఇంకా ఇంకా లాట్ ఆఫ్ థింగ్స్ ఐ వాంట్ డు. ఓకే. అంటే మీరు ఇప్పుడు మళ్ళీ మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మిమ్మల్ని స్ట్రగుల్ డామినేట్ చేయలేదు, లేదు. ఎంజాయ్మెంట్ డామినేట్ చేయలేదు, ఎక్స్పెరిమెంటేషన్ డామినేట్ చేయలేదు. మిమ్మల్ని ఒక్కటే డామినేట్ చేసింది యువర్ అప్రోచ్, యువర్ ప్రాక్టీస్ ఆఫ్ లివింగ్ ఇంటాక్ట్. ఎలాగ మనం జాగ్రత్తగా ఈ లైఫ్ను ముందుకు నడిపించాలి, ఒక 10 ఏళ్ల తర్వాత మనం ఎలా ఉండాలి అని ఒక ప్యాత్ మీకు మీరే ఒక పెట్టుకున్నాను, సెట్ చేసుకుని దాంట్లో వెళ్ళారు. నేను ఇలాగే ఇంతే, ఇందులో ఈ స్పేస్లో నేనేం చేయగలను. మనం అబద్ధం చెప్పకూడదు, మనం చేసే పని ఒకటికి చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు. మనము ఏదైనా తప్పైనా ఒప్పైనా 10 మందిలో ఒప్పుకోగలిగే ఒక ధైర్యం ఉండే ఏ పనైనా, I think this is something I have been always focused on and I worked for it. కష్టం కదండి. చాలా కష్టం, కానీ బాగుంటుందండి, అదే బాగుంటుంది. అంటేనండి ఇప్పుడు మీరు చెప్పిందంతా ఒక ఒక ఎడారిలోనో ఒక అడవిలోనో మనిషి ఉంటే మనం అనుకున్నట్టు మన దారిలో మనం వెళ్ళిపోవచ్చు. బట్ ఇక్కడ మేనేజ్ ఏ సోషల్ యానిమల్ అని అరిస్టాటిల్ చెప్పినట్టు మన తాలూకు మూమెంట్ని కానీ మన తాలూకు లైఫ్ని కానీ కాన్స్టెంట్గా పీపుల్ అరౌండ్ ఆర్ సర్కమస్టెన్సెస్ ఆర్ అవర్ ఫ్యామిలీ సెటప్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయండి. వీ కాంట్ బి స్టేబుల్. మనం ఇలాగే వెళ్ళాలి అని అనుకుంటే కుదరని పని. ఎంత కరుడుగట్టిన మనిషి తీవ్రవాదికైనా అది కష్టం. అది దీన్ని అది మరీ కష్టం హ్యాండిల్ చేయడం. ఎలా చేశారండి అలాగా? ఐ ఫీల్ అంత మీరు ఎక్స్ప్లెయిన్ చేసినంత కష్టం ఏం కాదు. బికాస్ ఫర్ ద రీజన్ ఆ క్లారిటీ మనకుంది అని అంటే ఏం కావాలి, ఎలా కావాలి. ఇప్పుడు లేదండి, కొంతమందికి మీ కాఫీ అలవాటు ఉంటుంది, కొంతమందికి టీ అలవాటు ఉంటుంది. మీకు టీ అలవాటు ఉన్న కాఫీ ఎంత ఇచ్చినా తాగరు. దే విల్ మితంగా చెప్తారు, లేకపోతే సున్నితంగా చెప్తారు. లేదు అని అంటే కొంచెం గట్టిగా చెప్తారు. మనం ఫోర్స్ చేసామంటే తీసి ఇసిరేస్తారు. బట్ దే విల్ మేక్ షూర్ దే విల్ నాట్ హ్యావ్. కానీ కొంతమంది మొహాటానికి తాగుతారు. ఓకే, నేను వచ్చి మొహాటానికి తాగను, నేను తాగను. సో అందులో నేను తీసుకున్న చాయిస్ ఏంటంటే నేను తాగను. ఆ కాఫీ అనేది నాకు అలవాట్లేదు, టీ అలవాట్లేదు, నేను కాఫీనే తాగుతాను. సో ఇట్ ఈజ్ ఇన్ యువర్ మైండ్. ఒక పాయింట్లో ఫస్ట్ మీరు వద్దు అని చెప్పినప్పుడే ఎదుటి మనిషికి అర్థమైపోతుంది ఎంత స్టేబుల్గా మీరు చెప్తున్నారు అని. సెకండ్ టైం వాళ్ళు మళ్ళీ మీకు టీ కావాలని సెకండ్ టైం అడగరు. సో హౌ accurate are you, how clear are you on saying yes or no or maybe అనే దానికి తేడా మీరు చెప్పే విధానంలో ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. మీరు చెప్పినవన్నీ 100% నాకైతే స్టాప్ వర్రింగ్,
స్టార్ట్ లివింగ్ పుస్తకం చదివినట్టు ఉంది మీరు చెప్తున్న మాటలన్నీ. కానీ మీరు ఇండివిజువల్గా కనుక మనం మాట్లాడితే ఆఫ్టర్ మ్యారేజ్ యూ డైవర్స్డ్ టు ద హస్బెండ్ ఎస్ అండ్ పిల్లలు మీరు కొన్నాళ్ళు మీ మదర్ ఉన్నారు, ఆవిడ ఈ మధ్య ఇప్పుడు కాలం చేశారు. సో మీరు అగైన్ మళ్ళీ యు బికేమ్ సోల్లీ ఇండివిజువల్, అసలు కంప్లీట్ గా నాకు ఫస్ట్ నుంచి అమ్మ సపోర్ట్ కానీ లేకపోతే బ్రదర్ సిస్టర్స్ కానీ నాకు అది మేబీ అది ఐ కెనాట్ సే అది మంచనాలో చెడలాలో లేకపోతే దీనివల్ల ఇలా అయ్యాననాలో తెలియదు, కానీ ఒక తెలియని ఒక డిటాచ్మెంట్ ఫ్రమ్ అన్నెసెసరీ డ్రామా, అది దట్ హ్యాస్ బీన్ ఆల్వేస్ దేర్. ఏమంటే నాకు గో టు పర్సన్ లేరు. ఇప్పుడు నేను వెళ్ళి మా అమ్మ దగ్గర చెప్పుకుని నేను మాట్లాడి నేను డిస్కస్ చేసి నో, నేనే డిసైడ్ చేయాలి, నాకు నేనే మాట్లాడుకోవాలి. సో ఆ సిచ్యువేషన్ మూలంగా అదే చెప్తున్నాను, మిగతా వాళ్ళకి నాకు దట్ కుడ్ బీ ద డిఫరెన్స్. ఏమంటే ఒక గో టు పర్సన్ అందరికీ ఉండడం వల్ల దేర్ మైట్ బి కొంచెం అది కాదే ఇలా చెయ్యి అని ఎవరైనా చెప్పడానికి ఉంటే అది ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి ఉంటుంది. నాకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి ఆ ఆస్కారమే లేదు, ఎందుకంటే నాకు అలా చెప్పడానికి ఎవరు లేరు. కరెక్ట్ పాయింట్ అండి. సో నాకు ఐఎమ్ వెరీ క్లియర్, నేను చేసేదే నేను చెప్పేదే కరెక్ట్ అన్న ఒక మైండ్ సెట్ తోటి నేను చాలా క్లియర్గా చెప్తాను. ఇది తప్పైనా ఒప్పైనా, తప్పు అనేది ఇంకొకటి బేసిక్ గుడ్ బ్యాడ్ ప్రతి హ్యూమన్లో ఉంటుందండి. అది తప్పు రాంగ్ తెలియకుండా అయితే మనం చేయము. మిస్టేక్స్ చేయగలం కానీ తప్పు ఒప్పులు తెలియకుండా ఎవరు చేయరు. మిస్టేక్స్ చేయొచ్చు, ఏది మనము ఈ సాకెట్లు పెడితే ఇది పనిచేస్తుంది అని ఒక నమ్మకంతో పెడతాం, చూస్తే అది కరెంటు దాంట్లో సప్లై లేదు. సో దట్ కుడ్ బి అ మిస్టేక్. యూ థాట్ ఎట్ దట్ మూమెంట్ ఇట్ విల్ బి వర్కింగ్, కానీ మనకి తెలియక చేసేది అది మిస్టేక్ అని చెప్పచ్చు. అది తప్పు ఒప్పుకి దానికి మిస్టేక్స్కి మళ్ళీ ఇది ఉండదు. నేను చాలా మిస్టేక్స్ చేశాను, తప్పులు చేయలేదు. ఐఎమ్ వెరీ క్లియర్, తప్పు చేయలేదు. నేను తెలియక మిస్టేక్స్ చేస్తాను, దట్ ఐ హ్యావ్ డన్. తప్పు ఒప్పు అనేది ప్రతి హ్యూమన్ లో చాలా ఇన్స్టింక్ట్, చాలా క్లియర్ గా చెప్తుంది, చెప్తుంది ఇది తప్పు ఇది రైట్ అని చెప్తుంది. అండ్ ఐ హ్యావ్ ఆల్వేస్ లివ్డ్ బై రైట్. ఐ వాంటెడ్ టు హోల్డ్ టు రైట్, బికాజ్ నా కాన్షియస్ ఇట్ ఈస్ నాట్ ఎవరినో మనం ఇంప్రెస్ చేయాలనో వీళ్ళని వాళ్ళని ఇంప్రెస్ చేయాలనో చెప్పాలనో లేకపోతే నేను చాలా మంచిదాన్ని, అది కాదు. ఎండ్ ఆఫ్ ద డే వెన్ ఐ గో బ్యాక్ టు స్లీప్ నాకు నేను సమాధానం చెప్పుకోవాలి, నాకు నేను కాన్షియస్ క్లియర్గా ఉండాలి. మనం చాలా క్లియర్గా ఉన్నామంటే ఎదుటోళ్ళు భయపడతారు. దానికి మనం ఒక పొజిషన్లో ఉండక్కర్లా, మనం పెద్ద పదవిలో ఉండక్కర్లా, ప్రొఫైల్ అవ్వక్కర్లా, ఏమి అక్కర్లేదు. వెన్ యూ ఆర్ స్టక్ టు గుడ్, when you are very strong about what you're talking, people will be, I will not say భయం అని నేను చెప్పను, కానీ ఒక తెలియని రెస్పెక్ట్తో కూడిన ఒక భయం ఉంటుంది 100%. అండ్ ఐ ఫీల్ దట్ హ్యాస్ టు బి ఎర్న్డ్. అది ఎవరు మనకి భయపడి రెస్పెక్ట్ చాలా మంది ఇవ్వచ్చు, కానీ భయంతో కూడిన ఒక రెస్పెక్ట్, ఒక బా అన్న ఒక అడ్మిరేషన్ తో ఇచ్చే ఒక రెస్పెక్ట్ ఇస్ సంథింగ్ యూ హ్యావ్ టు రియల్లీ ఎర్న్ ఓవర్ ద ఇయర్స్ ఆన్ యువర్ ఓన్. ఇట్ టేక్స్ వన్ డే అట్ అ టైం. ప్రతిరోజు అందులో ఇన్వెస్ట్ అవుతుంది, ప్రతి మూవ్ అందులో ఇన్వెస్ట్ అవుతుంది, మనం చేసే ప్రతి మాటలో అది ఇన్వెస్ట్ అవుతుంది. అండ్ ఐ బిలీవ్ దట్ అండ్ ఐ వర్క్ టువర్డ్స్ ఇట్. అంటే మీరు you're an evolved person. అంటే ఇవాల్వింగ్ అంటే మీరు ఇందాక అన్నట్టుగా గత 10 ఏళ్ల కన్నా ఇప్పుడు ఇంకో 10 ఏళ్ల తర్వాత ఇంకా పరిపక్వంగా తయారవుతారు. దట్ ఈస్ ఫర్ షూర్. ఎందుకంటే మీరు ట్రయల్ అండ్ ఎర్రర్ ని చాలా జాగ్రత్తగా మ్యాచ్ చేస్తారు కాబట్టి. మీ లైఫ్ ఇప్పటి వరకు కనుక మీరు చూసుకుంటే మీరు మీ రైట్ డెసిషన్స్ కానీ లేకపోతే మిస్టేక్స్ కానీ ఈ రెండిట్లో ఏవి ఎక్కువ మిమ్మల్ని ముందుకు నడిపించేయండి? ట్రిక్కీ క్వశ్చన్.
నేను చేసిన మిస్టేక్సే అని చెప్పాలండి. ఏమంటే రైట్ డెసిషన్స్ అఫ్ కోర్స్ విల్ టేక్ యూ టు అ రైట్ పాత్ ఓన్లీ. మనం తీసుకునే మంచి డెసిషన్స్ ఎప్పుడు మంచికే వెళ్తాయి. దేర్ ఇస్ నో సచ్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ Ah, కదండి. correct. మన మంచి డెసిషన్స్ కూడా మనని ముందుకు బాగా తీసుకెళ్తాయి అని కూడా లేదు మంచి డెసిషన్స్ కొంతవరకు సేఫ్. డిసిప్లిన్ ఇవన్నీ మంచి డెసిషన్స్. Discipline is something else. దట్స్ అ మంచి డెసిషన్. ఓకే, బీయింగ్ ప్రొఫెషనల్ మంచి డెసిషన్, అండ్ హ్యావింగ్ అ క్లారిటీ విత్ యువర్ కరియర్ మంచి డెసిషన్, అండ్ చూసింగ్ గుడ్ ఫ్రెండ్స్ మంచి డెసిషన్, అండ్ గివింగ్ Sticking to values is a good decision. values, sticking to good values is a good decision. And if you want your children to follow you, you first have that discipline in you is a good decision. So these are all under good decisions which will give you a better life. Kani, in my life, my mistakes also have been helpful to me. నేను చేసిన మిస్టేక్స్ డెఫినెట్గా హ్యాస్ పుట్ ఈక్వల్ ఎఫర్ట్. నాకు మంచి డెసిషన్స్ ఎంత హెల్ప్ అయ్యాయో, ఈ మిస్టేక్స్, ఈ రాంగ్ డెసిషన్స్ కూడా అంతే హెల్ప్ అయ్యాయి. నేను ఈరోజు ఇక్కడ రావడానికి, ఇంత దూరం నేను ట్రావెల్ అవ్వడానికి, దట్ హ్యాస్ బీన్ ఈక్వల్లీ హెల్ప్ఫుల్. డెఫినెట్గా ఒక చేంజ్, ఒక మార్పు అనేది వచ్చినప్పుడు నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది. కానీ ఆ మార్పు అయిన తర్వాత దాని నుంచి వచ్చే ఒక వాట్ డు వి సే, ద స్ట్రెంగ్త్, మనకు వచ్చే ఆ బలం అనేది ఐ థింక్ ఈజ్ అ లైఫ్ లాంగ్ ఒక ఇది. ఆ మార్పు తట్టుకోగలిగే ఒక మొండితనం ఉండాలి. మొండి అనొచ్చు, లేకపోతే ఒక ధైర్యం అనొచ్చు, స్టబర్న్ అనొచ్చు, స్ట్రెంగ్త్ అనొచ్చు. God gave me, I feel. Yeah. God gave me that strength. God gave me that patience to learn. అది నేను నెగటివ్గా తీసుకోకుండా దీనివల్ల నేను ఎవాల్వ్ అయ్యాను అని ఈరోజు చెప్పగలిగాను అంటే ఆ పాయింట్లో నేను అది బాధ, అఫ్కోర్స్ తీసుకున్న డెసిషన్ కాన్సిక్వెన్సెస్, ప్రతిదానికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఆ కాన్సిక్వెన్సెస్ చూశాక కూడా నో, లెట్ మీ గో అన్న ఒక ధైర్యం నాకు ఇచ్చాడు దేవుడు అని అంటే ఐ షుడ్ బి రియలీ థ్యాంక్ఫుల్. అంటే ఇప్పుడు మీరు 16 ఏళ్లకి సినిమా హీరోయిన్ అయిపోయి, అది కూడా భాగ్యరాజ సినిమాలో. ఆర్డినరీ పర్సన్ కాడుగా భాగ్యరాజ అప్పుడు మంచి పీక్ లో ఉన్నాడు, ట్రెండింగ్ లో ఉన్నాడు భాగ్యరాజ. మన తెలుగులో కూడా భాగ్యరాజ సినిమాలు 70 వస్తే విపరీతంగా చూసేవారు. ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. ఇప్పుడు ఆ 16 ఏళ్ల ఆ ప్రగతిని, 19 ఏళ్లకే పెళ్లి చేసుకున్న ప్రగతిని, ఈ ప్రగతి ఈ రోజున ఒకసారి స్క్రీన్ మీద చూస్తే హౌ డు యూ లుక్ ఎట్ దట్ 16-year-old ప్రగతి? పిచ్చి పిల్ల రిలక్టెన్స్, అంటే ఎవరి మాట వినకపోవడం. అది ఒక విధంగా నాకు ఎవరి మాట వినకపోవడం, ఎక్కువ ఆలోచించకపోవడం, హేస్టీ డెసిషన్స్ తీసుకోవడం, అంటే అప్పటికప్పుడు డెసిషన్స్ తీసేసుకుని దాన్ని అమలు పరిచేయడం, అలాంటివి చాలా చేశాను నేను. ఆల్ దట్ ఒక సర్టన్ ఏజ్ వరకు ఇట్ ఈస్ బీన్, అదొక అలవాటుగా ఉండింది. బీయింగ్ ఆలోచించకుండా డెసిషన్స్ తీసుకునేది ఈజ్ బీన్ ఒక ప్యాటర్న్ ఉండింది అప్పుడు, ఆ టైంలో, ఆ ఏజ్లో. ఐ థింక్ చాలామంది పిల్లలు గో త్రూ దట్ ఆ ఏజ్. కానీ లక్కీగా చాలామందికి పేరెంట్స్ పక్క నుండి ఏదో ఒకటి నచ్చ చెప్పో చేసు కొంచెం మనకి సపోర్ట్, బ్యాకప్ ఉంటుంది కాబట్టి కొంతమంది ఎస్కేప్ అయి ఉండొచ్చు. కానీ నా విషయంలో ఏంటంటే మా అమ్మ కూడా నాకంటే 16 years పెద్ద. సో నాకు ఆవిడకి పెద్ద ఏజ్ తేడా లేవడం వల్ల ఫ్రెండ్స్ ఎక్కువ, మోర్ దెన్ మదర్ డాటర్ అనే దానికన్నా ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ఫ్రెండ్స్. సో అంత మెచ్యూరిటీ పాపం ఆవిడలో కూడా ఆ ఏజ్లో లేదు. చెప్పినా వినే ఒక నైజం నాకు లేదు. అంత మంచి కూతుర్ని నేను కాదు. ఐ వాజ్ వెరీ అడమెంట్, ఐ వాజ్ వెరీ స్టబర్న్, ద టిపికల్ టీనేజర్ ఐ వాజ్. కానీ మీ కెరీర్ కానీ మీ లైఫ్ కానీ జాగ్రత్తగా కనుక అబ్జర్వ్ చేస్తే, సినిమాల్లోకి వచ్చారు, వద్దని బయటకు వచ్చారు, మళ్ళీ స్టార్ట్ చేశారు, పొరపాటు అయిందని ఏదో
మీరులో మీరు గ్రహించుకుని. బట్ దేర్ ఈజ్ ఎ లైఫ్ క్వశ్చన్, లైఫ్ లైన్ హియర్. దానికి మీదైన సమాధానాన్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎలా అంటే సినిమాని మంచి ఛాన్స్ వచ్చిందాన్ని వదిలేసి ఒక వైట్ శారీ కట్టుకుని రెయిన్ సీక్వెన్స్లో చేయమని హీరోయిన్గా అయితే సినిమాలో అది కూడా మీరు రిజెక్ట్ చేశారు. చేసి మళ్ళీ దాన్ని రియలైజ్ చేసి మనకి కెరీర్ కరెక్టే అని చెప్పి మళ్ళీ ఎంటర్ అయ్యారు. బట్ మ్యారేజ్ పాయింట్ దగ్గరికి వచ్చాక మీరు ఒక్కసారి దాన్ని దూరం పెట్టిన తర్వాత మళ్ళీ ఆ ప్యాటర్న్లోకి మీరు రాలేదు ప్రగతి గారు. మ్యారీడ్ ప్యాటర్న్లోకి మళ్ళీ రాలా. అసలు అంత స్టబర్న్గా దాన్ని ఎందుకు అట్లాగా తొక్కేశారు? ఆ ఏజ్లో ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ రిక్వైర్డ్ బికాజ్ నాకు ఫస్ట్ యాజ్ అ చైల్డ్ ఐ నెవర్ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఎనీ కెరియర్ వాజ్ నాట్ ఇన్ మై డ్రీమ్. అసలు కెరియర్ అనేది లేదు. నేను జాబ్కి వెళ్తాను, నేను వర్క్ చేస్తాను, లేకపోతే ఐ విల్ బీ ద ఎర్నింగ్ మెంబర్ డ్రీమ్ ఏమీ లేదు, అలా ఏం లేదు. నాకేంటంటే పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతాను, పిల్లలు ఉంటారు, మా ఆయన సంపాదించేస్తాడు, నేను ఇంట్లో ఉంటాను. వాజ్ మై చైల్డ్హుడ్ హ్యాస్ బీన్ ఓన్లీ దట్. నేను అంతకంటే ఎక్కువ ఆలోచించలేదు ఎప్పుడు యాజ్ అ చైల్డ్ బికాజ్ మై మదర్ వాజ్ అ సింగిల్ పేరెంట్. నాన్నగారు చిన్న వయసులోనే పోవడం వల్ల సింగిల్ పేరెంట్ తోటి. సో దిస్ వాజ్ సంథింగ్, ఫ్యామిలీ అనేది సంథింగ్ ఈజ్ బీన్ మై చైల్డ్హుడ్ డ్రీమ్. లైక్ యునో నాకు స్కూల్ ఫ్రెండ్స్ని వాళ్ళందరి ఇంటికి వెళ్ళినప్పుడు ద వే ఒక ఫ్యామిలీ, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న తీసుకొస్తున్నారు, వాళ్ళ అమ్మ చేస్తున్నారు. సో దిస్ హ్యాస్ బీన్ ఫర్ అదర్స్ ఇట్ మైట్ హ్యావ్ బీన్ అ వెరీ నార్మల్ డే టు డే లైఫ్. ఫర్ మీ ఇట్ వాజ్ అ లగ్జరీ. దట్ వాజ్ అ లగ్జరీ ఫర్ మీ. ఓ ఇలా ఉంటుందా, ఓ ఇది బాగుంది, మన ఇలాగే ఐ విల్ జస్ట్ గ్రో అప్, ఐ విల్ గెట్ మ్యారీడ్ అండ్ ఐ విల్ సెటిల్ డౌన్ అండ్ ఐ విల్ జస్ట్ హ్యావ్ చిల్డ్రన్ అండ్ టేక్ కేర్ ఆఫ్ మై చిల్డ్రన్. సీ ఫర్ మీ ఇట్ వాజ్ ఆల్ రోజీ. ఒక మంచి మొగుడు వచ్చేస్తాడు, పెళ్లి చేసేసుకుంటాం, మనం సెటిల్ అయిపోతాం, మన పిల్లలు ఉంటారు, ఐ జస్ట్ టేక్ కేర్, ఐఎమ్ గోయింగ్ టు బీ ద టిపికల్ సెటిల్డ్ ఆంటీ బై మై 30 వాజ్ మై అంతే. ఇంక అంతకు మించి అంత కూడా ఆలోచన లేదు. ఎవరింటికి వెళ్ళినా ఒక ఫ్యామిలీ కనిపిస్తుంది. దట్ వాజ్ అ లగ్జరీ ఫర్ మీ. ఇట్ మైట్ బి అ డే టు డే లైఫ్ ఫర్ అదర్స్, ఫర్ మీ ఇట్ వాజ్ అ లగ్జరీ. సో ఐ వాంటెడ్ ఓన్లీ దట్. కానీ నేను అస్సలు దాంట్లోకి వెళ్ళి అది చూసిన తర్వాత ఆహాహా ఇదా నేను అడిగింది, ఇది కాదు కదా. సో ఇట్ హిట్ సో హార్డ్ ప్రాక్టికల్లీ. ఇంకా ఐ నెవర్ వాంటెడ్ టు ట్రై ఇట్ అగైన్. ఇంకొకటి అంత ఐ ఫీల్ ఐఎమ్ అ మ్యాన్ మై సెల్ఫ్ అండి. బికాజ్ నాట్ బికాజ్ ఐఎమ్ ఎర్నింగ్ అని కాదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ లీడింగ్ అ లైఫ్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ సిచ్యువేషన్స్. ఇప్పుడు మా ఆయనకు వచ్చాక చెప్తాను, లేకపోతే మా నాన్నతో చెప్తాను, లేకపోతే మా అన్నయ్య చూసుకుంటాడు, అలా నేను ఎప్పుడు అనలా. నేనే వెళ్ళి చూసుకున్నాను. ఒక ఆడ అయినా మగ అయినా ఐ థింక్ ఐ హ్యావ్ ఫేస్ ద సిచ్యువేషన్ దెన్ అండ్ దేర్. నేను వెళ్ళి చూశాను, ఆ సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను. యాజ్ అ మ్యాన్, యాజ్ అ ఉమెన్ ఐ ఫీల్ యాజ్ అ మ్యాన్ సెపరేట్ ఇండివిజువల్గా మీరు చేసేది నేను చేశాను, యాజ్ అ ఉమెన్ ఇండివిజువల్గా వీళ్ళు చేసేది నేను చేశాను. సో ఐ హ్యావ్ దట్ డబుల్ పవర్ ఇన్ మీ యాజ్ ఇట్ ఈస్. సో నా పక్కన ఒక మగాడు అన్నప్పుడు హీ హ్యాస్ టు బి అ మ్యాన్ సమ్వేర్ బియాండ్. సో మేబీ అంత ఎవరు అంత నన్ను ఐ హ్యావ్ నాట్ సీన్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సనాలిటీ అని చెప్పచ్చు. బికాస్ ఐఎమ్ టూ మచ్ ఫర్ దట్ నౌ. Too much for that. Yes, I'm too much for that. It is not possible. అంటే ఇప్పుడు కాదులేండి, నేను ఎప్పుడైనా తర్వాత కూడా అప్పటికి ఆ ఏజ్ కది, ఆ ఏజ్ కి తగ్గోళ్లే కదా వస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ ఏజ్ కి నేను అనుకున్నట్టు నేను అప్పటికే యాజ్ ఇట్ ఈజ్ ఐ స్టార్టెడ్. ఇంకా నేను ఎప్పుడైతే బయట అడుగు పెట్టానో ఐ హ్యావ్ స్టార్టెడ్ నేను లైఫ్ని ఎప్పుడు ఫేస్ చేయడం మొదలెట్టాను. ఎప్పుడు వెన్ ఐ హ్యాడ్ టు గో పే మై ఎలక్ట్రిసిటీ బిల్, వెన్ ఐ హ్యాడ్ టు గో, నేను గోల్డ్ ఇది అడుగు పెట్టి నేను డబ్బులు తెచ్చుకున్నాను. నేను ఎప్పుడు ఒక్కదాన్ని వెళ్ళి ఒక థియేటర్లో నేను ఒక్కదాన్నే కూర్చుని సినిమా చూశాను. నేను ఒక్కదాన్నే ఆకలేసి సడన్గా బండి పార్క్ చేసి వెళ్ళి భోంచేసాను ఒక రెస్టారెంట్లో.
those small things make you independent. మేడ్ ఆల్రెడీ. సో ఆల్రెడీ అది ఒక ఫామ్ అయిపోయింది, ద ప్యాటర్న్ ఒకటి ఫామ్ అయిపోయింది. నో, ఐ డోంట్ నీడ్ అ మ్యాన్ ఫర్ దట్. ఐ కెన్ డూ ఇట్ ఆన్ మై ఓన్. ఐ డోంట్ నీడ్ అ మ్యాన్ టు పే మై బిల్స్. ఐ డోంట్ నీడ్ అ మ్యాన్ టు టేక్ కేర్ ఆఫ్ మై రిక్వైర్మెంట్స్. సో అవన్నీ నేను చూసిన తర్వాత ఇంకా అది ఆ థాట్ నాకు రాలా. సో ఒక కంపానియన్షిప్, నెక్స్ట్ కమ్స్ కంపానియన్షిప్. That is what you will look for. Exactly. So as I told you, when this power in me is square, as it is, I have both the qualities. ఒక మగాడు మీలో ఉన్నారు, ఒక ఆడది మీలో ఉన్నారు. So I am balancing as it is with a superpower already. And what would Papam you can't expect. What a man can do. అంటే వాట్ మ్యాన్ హ్యాస్ ది అడిషనల్ థింగ్ టు డు. ఇంకా అది అంత ఇంప్రెస్ చేయగలగాలి. సంథింగ్ పాపం కొంచెం కష్టం అట్ దిస్ పాయింట్. ఇంకా అట్ ఆ పాయింట్కి నెక్స్ట్ పాయింట్కి ఇప్పటికి ఇంకా పోన్ ఇట్స్ బికమింగ్ టఫర్ అండ్ టఫర్. ఎస్, టఫెస్ట్. యా, ఇంకా అది ఆ థాటే పోయింది. ఇంకా ఇట్ ఈస్ వద్దు అసలు, అది అసలు లేదు ఇప్పుడు ఇంకా అసలు. దట్ హస్ డిసపియర్డ్. మీ బుర్రలోంచి అది అదృశ్యం అయిపోయింది ఆ ఆలోచన. కానీ అండి నేను దీస్ ఆర్ ఆల్ సోషల్ ప్యాటర్న్. ఇది ఎవరు సెట్ చేశారు అంటే ద నేచర్ సెట్ చేసిందనే చెప్పాలి. ఇప్పుడు అందమైన ఆడది సమాజంలో సింగిల్ హ్యాండెడ్గా ఉండడం అన్నది నరకప్రాయం. ఐ టెల్ యు ఎందుకు ఆ మాట అన్నాను. ఒక అందమైన ఆడపిల్ల కనిపిస్తే ఆల్ పుట్ టుగెదర్ పుట్ ఎన్ ఎఫర్ట్ ఫర్ టు క్యాచ్. ఒక మంచి బ్రహ్మాండమైన కొమ్మ మామిడి పండు ఉందనుకోండి, అందరూ రాయేస్తారు దాన్ని పడితే తిందాం. బట్ ఆ మామిడి పండు పడకుండా అలాగే ఉండిపోయింది అనుకోండి, అక్కడ అసలు ఏ స్ట్రెంగ్త్ దాన్ని అక్కడ పడకుండా ఉండగలిగింది. అది ఆ ఫ్రూట్ అక్కడే ఉండిపోయింది. ఇప్పుడు మీరున్నారు, దేర్ ఆర్ లాట్ ఆఫ్ టెంప్టేషన్స్ ఇన్ హ్యూమన్ లైఫ్ నార్మల్లీ ఇన్ నార్మల్ కండిషన్స్. బట్ అవి కూడా ఓవర్కమ్ అవడం అన్నది చాలా కష్టం కదండి. మీ తాలూకు ఎక్స్పెరిమెంటేషన్ ఏంటి అందులో? You were never tempted అండి? You were never influenced? I have tried getting close to people. అంటే it is human again. డెఫినెట్గా ఎవరైనా ఇఫ్ మనకి నచ్చొచ్చు, మాట్లాడుండొచ్చు, ఆ తర్వాత దెల్ బి లైక్ నాట్ దిస్ అన్న ఒక ఇది వచ్చేస్తుంది. బికాజ్ ఎంత ఒక ప్రాసెస్ అయినా మనకి చూడ్డానికి నచ్చిన మాట్లాడేటప్పుడు పోతుంది. సో డైల్యూట్ అయిపోతుంది. కాదు, ఇట్స్ అ టైం వేస్ట్ యాక్చువల్గా. అలా అనిపించిన సందర్భాలు ఉన్నాయి. అండ్ ఒంటరిగా ఉన్న నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ థింక్ నేను ఒంటరిగా ఉన్నాను. నాకు ఆ ఫీలింగ్ లేదు. బికాస్ ఒంటరి అని అసలు ఆ ఒంటరితనం, లేకపోతే నేను చాలా ఆ సాడ్ సాంగ్స్ పెట్టుకుని కూర్చున్నాను, ఐఎమ్ నాట్ దట్ పర్సన్ అట్ ఆల్. ఐఎమ్ అ వెరీ హ్యాపీ పర్సన్. అండ్ నేను టైంని చాలా వాల్యూ ఇస్తాను, టైంని చాలా రెస్పెక్ట్ చేస్తా. ఐ రెస్పెక్ట్ ద టైమ్ అ లాట్. ఐ డోంట్ వేస్ట్ మై టైమ్ ఆన్ ఎనీథింగ్ విచ్ ఈస్ నాట్ రెలవెంట్ టు మీ. నాకు ఒక మంచి చేయనిది ఏదైనా ఈజ్ అ వేస్ట్ ఆఫ్ టైమ్ ఫర్ మీ. అది బీఇట్ దానికన్నా కూర్చుని నేను టీవీలో సిరీస్ చూడడం ఐ ఫీల్ ఫంటాస్టిక్. కుకింగ్ సూపర్. అండ్ going out with friends, amazing. I have some amazing friends who are like major strength. ఇప్పుడు సో కాల్డ్ ఫ్యామిలీ అండ్ సో కాల్డ్ రిలేషన్స్ అన్నిటినీ మించిన ఫ్రెండ్స్ నాకున్నారు, who are there with me at any point of time. ఈ రోజు నేను ఎంత ధైర్యంగా ఇలా మాట్లాడగలుగుతున్నందుకు, in case if I'm giving credits to anyone, it could be friends. Yes, my friends. Your friends. I have one pack of friends behind me, like macha, you go, you do, I'm there అనే ఒక
set of friends I have. అంటే మీరు మీ మీ ప్యాటర్నే చాలా యూనిక్ ప్యాటర్న్ అండి. అంటే ఐ కెన్ సే దట్. ఇప్పుడు నార్మల్గా తమిళ్లో అంటారు కదా ఆయిరత్తులు వరువని, అలాగా అంటే వేలల్లో ఒకళ్ళు ఉంటారు మీలాంటి వాళ్ళు. ఇప్పుడు దిస్ ఈజ్ ఎ స్టేజ్ వేర్ ఇన్ వీఆర్ సొసైటీ. ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అత్యున్నత ధర్మాసనమే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ తప్పు కాదు అని చెప్పి డిక్లేర్ చేసి దాని మీద ఒక చట్టం తీసుకొచ్చిన దశలో ఈ సమాజం ఉంది. ఏమండి, యాజ్ ఎన్ ఎడ్యుకేటెడ్ లేడీ, మీరు విత్ ఆల్ యువర్ ఇవాల్వ్డ్ విజ్డమ్ అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు యు ఆర్ ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్. అంత ఫోర్స్డ్ ఎఫర్ట్ అంతా ఏం లేదండి. ఇట్స్ వెరీ వెరీ న్యాచురల్. ఓవర్ ద ఇయర్స్ ఐ డెంట్ మీట్ సంబడి who can, it's as simple as whom I can sit and talk, where I can feel a woman, where I can be pampered, or where I feel I want to go back అన్న ఫీలింగ్ నాకు ఎవరు ఇవ్వలేదు. సింపుల్. ఇది మనంత కాంప్లికేటెడ్గా చూడవసరంలా. సింపుల్ థింగ్. యూ జస్ట్ వాంట్ అ కంపానియన్ వేర్ you are nurtured, where your emotions are nurtured, where you are taken care of. See me for not what I have achieved, but see me for what I've gone through. Who needs to heal me, not to celebrate what I have already been celebrating. The entire world is already celebrating. I want someone to heal me. Correct. Yeah, that is important. Yes. So that is something, it's a very simple thing. Adi, it's not a very complicated costly thing kaadu, out of the world kaadu, out of the box very kaadu. Simple. Yes. And that I think is required. Adi inka at this point of time entandi inka it is not about getting married, having children, starting a life. No, idram profession start adi kaadu kada. At this point of I've achieved, I've come way long now. Way long. Yeah. Way so long. now the point is adi not kuda about single handed ga. Yeah. So ఇప్పుడు నలుగురు at కలిపి this point it is not that I want someone to take me back, walk through what I have, heal every bit what I have, where I was hurt. I want someone to take me along, bring me, erase all that and bring me back where I am, is what I expect, which is impossible. Next to impossibility. Yes, next it to is impossible. ఇప్పుడు మీ గాయాలు, మీ బాధలు, మీ డిప్రెషన్స్, మీ స్ట్రగుల్స్, దాని నుంచి మీరు ఫేస్ చేసిన ఏదో ఎంతో కొంత మోతాదులో కొన్ని నైట్ మేర్స్, ఇవన్నీ చూసి వాటన్నిటిని చేరిపోయగల మనిషి కావాలి. అలాంటి వాళ్ళు రావాలి. అంత మెచ్యూరిటీ ఎక్కడుందండి? ఎవ్రీబడి ఈజ్ రన్నింగ్ ఫర్ దేర్ లైఫ్, ఎవ్రీబడి ఈజ్ ఎగ్జాక్ట్లీ. సో పీపుల్ థింక్ I give money, she will, or I take care of her, she will. It is, or it doesn't work that way. It is not that. At this point of time, money will not matter and luxury will not matter. అంత కాకపోవచ్చు కానీ ఐఎమ్ లీడింగ్ అ వెరీ లగ్జూరియస్ లైఫ్. ఒక ప్రిటీ డీసెంట్ హౌస్ ఐ హ్యావ్, ప్రిటీ డీసెంట్ వెహికల్ ఐ హ్యావ్. లగ్జూరియస్గా నేను ఇప్పుడు ఎక్కడికన్నా ఒక వెకేషన్ నేను వెళ్ళాలి ఇప్పటికిప్పుడు అంటే వెళ్ళగలను. అండ్ ఒక కంఫర్టబుల్ లైఫ్ నా పిల్లలకి నేను ఇవ్వగలిగాను. సో ఐ ఫీల్ దట్ ఈస్ ఇనఫ్. ఐఎమ్ నాట్ అ గ్రీడీ పర్సన్, బట్ ఐఎమ్ అ వెరీ అంబిషియస్ పర్సన్, but not greedy. I don't want 10 houses. I want one nice house, enough. I don't want 10 cars. I want one luxurious car, enough. So I have a limits unnai, because mana inta philosophy maatladi inta chesetappudu manaki ఆశలు కూడా అంతే పెట్టుకోవాలి. అంతే. అండ్ ఐఎమ్ క్లియర్, పరిమితంగా ఉండాలి. మనం ఇంతో మాట్లాడేటప్పుడు దానికి తగ్గట్టే మనము మన లిమిటేషన్స్ కూడా పెట్టుకోవాలి. నాకు 10 ఇళ్ళు కావాలి, నాకు ఇది కావాలి. బేసిక్గా ఒకటండి, మన ఇన్కమ్ మన లైఫ్ స్టైల్ మ్యాచ్ అవ్వాలి. 100% కొరిలేటివ్గా ఉండాలి. క్వశ్చన్స్ ఉండవు.
నోబడీ విల్ క్వశ్చన్ యూ. మనం సంపాదించుకున్న దానికి తగ్గట్టుగా మన లైఫ్ స్టైల్ కూడా ఉంటే సింపుల్, అంతే. దాన్ని మించిన దట్స్ ఆల్. ఐ బిలీవ్ ఇన్ దట్. అది మీకు గ్రీడ్ ఉన్న లగ్జరీస్ మీద కోరుకున్నా ఈ రోజున ప్రగతి ఇలా కూర్చుని ఇలా మాట్లాడలేదు. 100% ఇంకేదో మాట్లాడింది. సో ఐ ఫీల్ if these are matching and if my thing was, నేను ఇప్పుడు వచ్చేసాము సినిమాలోకి, మనం ఇంత చేస్తున్నాము అని అంటే దాన్ని నెక్స్ట్ లెవెల్కి ఇంకొకటి ఇంకా ఏం చేయగలం, బికాస్ దిస్ ఈస్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నప్పుడు హౌ బెటర్ క్యాన్ ఐ బీ, మనం హౌ కెన్ ఐ బీ అ బెటర్ యాక్ట్రెస్, హౌ కెన్ ఐ బికమ్ మోర్ పాపులర్, హౌ కెన్ ఐ బికమ్ మోర్ డిమాండింగ్. బికాస్ ఇప్పుడు మీరు డిమాండింగ్ లోనే ఉన్నారండి. నేను చేస్తున్నా డిమాండ్ అంటే yes. ఐ నో ఒకటి అంటే నేను మిమ్మల్ని ఎందుకు అడిగానో తెలుసా, నాకు యాజ్ ఐ టోల్డ్ యూ, ఐమ్ సారీ టు ఇంటరప్ట్. 10 years బ్యాక్ నేను అన్నాను కదా ఈ రోజు నేను ఇక్కడ ఉంటాను అని చూసింది. 10 years బ్యాక్ మీరు చూసారంటే నేను ప్రతి సినిమాలో ఉన్నాను, ప్రతి క్యారెక్టర్లోనూ ఉన్నాను. కాఫీ టీ సప్లై దగ్గర నుంచి టు బి వెరీ ఆనెస్ట్ పక్కన కాఫీ పట్టుకొని ఉన్నాను. సింపుల్ గా చెప్పాలంటే ప్రగతి లేని సినిమా లేదు. చిన్న రోల్స్ చేశాను, నెగ్లిజిబుల్ క్యారెక్టర్స్ కూడా చేశాను, అట్ ద సేమ్ టైం మంచి క్యారెక్టర్స్ కూడా చేశాను. సో ఐ హ్యాడ్ ఒక వేరియస్ ఆప్షన్స్ అప్పుడు. తర్వాత 10 years బ్యాక్ ఐ సాట్ అండ్ వాజ్ థింకింగ్, వై యామ్ ఐ నాట్ గెట్టింగ్ ఒక సెట్ ఆఫ్ ఒక ఫ్యూ క్యారెక్టర్స్ నన్ను ఎందుకు కన్సిడర్ చేయట్లేదు అన్న ఒక థాట్. ఒక 10 years బ్యాక్ వరకు ఇట్ వాజ్ మోర్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ, డబ్బులు చేయాలి, ఓకే వచ్చినాయి అన్న ఒప్పేసుకుందాం అలా వెళ్ళిపోయింది. 10 years బ్యాక్ సడన్గా హాల్ట్ అయ్యాను ఒక పాయింట్లో. హాల్ట్ అయ్యి ఐ వాజ్ థింకింగ్, ఎందుకు రావట్లేదు? దేర్ షుడ్ బి అ రీజన్ ఉండాలి. బికాస్ God's grace, I'm pretty decently good actress. I'm definitely a good looking woman. 100%. And I make my space unique on screen. Yes, exclusive. కనిపిస్తాను ఖచ్చితంగా. నేను ఏదో ఒకటి నా స్పేస్ మట్టికి చాలా ప్రామినెంట్గా నేను పోషించగలను. నేను ఆ క్లారిటీ నాకుంది. వేర్ am I going wrong is when I sat and thought, because of I chose at that time quantity over quality. నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఎక్కువ చేశాను అండ్ క్వాలిటీ మేబీ ఒక 10 సినిమాలు చేశానంటే అందులో 1-2 మంచి సినిమాలు అయి ఉండొచ్చు. అంటే యాజ్ అన్ క్యారెక్టర్స్ నాకు సినిమాలు మంచి సినిమాలే, నా క్యారెక్టర్ చాలా చిన్నదై ఉండొచ్చు. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ హౌ మెనీ ఫిల్మ్స్ ఐఎమ్ డూయింగ్, వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ ఐఎమ్ డూయింగ్. ఇంకా అట్ దిస్ పాయింట్ అది ఏజ్, మళ్ళీ ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఈ ఏజ్లో మనము ఇలా ఉండాలి. సో వర్క్ ఫర్ ఇట్. సో ఐ స్టార్టెడ్ టర్నింగ్ డౌన్. నా క్యారెక్టర్ నచ్చితేనే నేను చేస్తాను అన్న ఒక పాయింట్ వచ్చినప్పుడు ఇట్ వాజ్ డిఫికల్ట్. ట్రాన్సిషన్ వాజ్ డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్. ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. ఏమంటే అది ఓవర్ నైటే మంచి క్యారెక్టర్స్ ఇచ్చేయరు. ఎందుకు చేయనంత అవన్నీ వస్తాయి. సో యూ ఆర్ సేయింగ్ no is especially from a woman, it is difficult, very difficult to take when I'm saying no to a turning down a character. So మనకి బ్యాకప్ ఏంటి అప్పుడు? టెలివిజన్. సో నేను అప్పుడు టెలివిజన్, ఇప్పటికీ ఐ హ్యావ్ వన్ బ్యాకప్ యాజ్ టెలివిజన్. బికాస్ నేను ఎందుకు నంబర్ ఆఫ్ మూవీస్ అన్ని చేశాను, సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఇప్పుడు అన్నీ చేస్తేనే మనకి ఇన్కమ్ అన్నప్పుడు దెన్ బ్యాకప్ ఏదో ఒకటి ఉన్నప్పుడే మనం టర్న్ డౌన్ చేయగలం. సో ఐ ఆల్వేస్ వాజ్ హ్యావింగ్ వన్ బ్యాకప్ ఆఫ్ టెలివిజన్ టిల్ డేట్. ఐ ఆల్వేస్ మేక్ ష్యూర్ ఐ ఎమ్ నాట్ లూజింగ్ అవుట్ ఆన్ దిస్ అండ్ దట్ యాజ్ వెల్. సో ఇప్పుడు ఏంటంటే ఓవర్ ద ఇయర్స్ నౌ పీపుల్ హ్యావ్ అండర్స్టూడ్ క్యారెక్టర్ బాగుంటేనే చేస్తుంది అనేది ఇప్పుడు సెట్ అయింది మైండ్. So people are coming up with various characters now and I'm doing different. ఇప్పుడు I have 3 releases coming. మన 3 సినిమాలు, మన పూరి గారిది, శ్రీను వైట్ల గారిది, అండ్ దెన్ 1 నెట్ఫ్లిక్స్ సిరీస్ ఒకటి చేస్తున్నాను. అండ్ దెన్ ఐ హ్యావ్ లైన్డ్ అప్. కాకపోతే ఐఎమ్ బీయింగ్ ప్రామినెంట్ రోల్స్. నేనున్నాను, ఐఎమ్ దేర్ ఫర్ అ సీన్ ఆల్సో, ఇట్ హ్యాస్ టు బీ ప్రామినెంట్. ఐఎమ్ వెరీ పర్టికులర్. అంటే మరి మీరు 10 ఏళ్ళు
ఈ డెసిషన్ తీసుకోకముందు 10 years ఆ. ఇట్ ఈస్ సంథింగ్ ఎగ్నెస్ట్ ది పాలసీ అండ్ నేచర్ ఆఫ్ ప్రగతి కదా. 10 years కాంప్రమైజ్ కింద వెళ్ళిపోయారా అలాగా? అలా కాదండి. ఆ టైంకి నాకు ఐ హ్యాడ్ టు వర్క్. ఇది అదే చెప్తాను, ఓవర్ ద ఇయర్స్ యూ గ్రో, యూ ప్లేస్ యువర్ సెల్ఫ్. Yes. ఫస్ట్ ఏంటి, మనకి అవకాశాలు వస్తే చాలు అనుకుంటాం. అవునండి. సో వచ్చినవన్నీ ఒప్పుకుంటాం. ఆ తర్వాత ఈజ్ వెన్ ఐ రియలైజ్డ్, వా ఇవన్నీ కాదు కదా, నాకు ఇది కావాలి కదా. సో యూ హ్యావ్ టు, దానికి తగ్గట్టు మనం మారాలి. వాళ్ళందరూ మారరు, వాళ్ళు మారరు, మనం చేసేది నేను. ఎండ్ ఆఫ్ ద డే ఐ హ్యావ్ టు గో ఈట్, ఐ హ్యావ్ టు గో డూ దాట్. నేను చెయ్యాలి అంటే నేను ముందు మారితే వాళ్ళు ఒపీనియన్ మారుతుంది. అన్నీ చేస్తుంది అన్నప్పుడు అన్నిటికీ పిలుస్తారు. అవును. తను క్యారెక్టర్ బాగుంటేనే చేస్తుంది అనేది నేను ముందు క్లారిటీ ఉంటే ఎదుటోళ్ళకి వచ్చేస్తుంది. సో అదే అందరినీ మార్చే బదులు మనం మారితే చాలు. అంతే, ఏదైనా అంతే. సో ఒపీనియన్ అనేది ఆఫ్ అదర్స్ ఫస్ట్ స్టార్ట్స్ విత్ యూ. దానికి మించి ఈజ్ నెగటివిటీ, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ అండ్ దట్స్ అ వెరీ డిఫరెంట్ టాపిక్ ఆల్ టుగెదర్. నెగటివిటీ ఇస్ అ డిఫరెంట్ టాపిక్ ఆల్ టుగెదర్. కానీ డెసిషన్, ద మేజర్ ఒపీనియన్ అబౌట్ అ పర్సనాలిటీ మనం ఇచ్చేదే ఎదుటోళ్ళకి వస్తుంది. ముందు మనం డిసైడ్ అవ్వాలి, నేనేంటి అనేది నేను డిసైడ్ అయ్యానంటే ఎదుటోళ్ళు ఆటోమేటిక్ గా అది రిఫ్లెక్ట్ అవుతుంది. వాళ్ళు అర్థం చేసుకుంటారు, దాన్ని బట్టి రిఫ్లెక్ట్ అయిపోతుంది. చాయిస్ మంది కదా, అంతే. మీరు 10 years దట్స్ హౌ I have slowly transited from there to here. It took over the years, for sure. There was a time where I didn't work for 3 years. 3 years I was depending only on television. In between, ఆ ట్రాన్సిషన్ పీరియడ్ తెలియకుండా నేను మళ్ళీ జారుకుని మెల్లగా వచ్చేసాను. అంటే ఇప్పుడు మీకు ఐఎమ్ హ్యాపీ దట్ ఈ రోజున మీకంటూ ఎప్పుడు మీకు ఫాల్ బ్యాక్ లేదు లైఫ్ లో. ఈ రోజున ఫాల్ బ్యాక్ టీవీ సీరియల్ ఉంది. టు కాల్ యువర్ ఇది కాకపోతే ఒక్కటండి, సినిమాని నమ్ముకుని వచ్చాము. సినిమా, టీవీ, డ్రామా, యాడ్స్, there is lot of work you have done. there is lot of work Cartoon to fall Network back. వాయిస్ ఇచ్చిన దగ్గర నుంచి ప్రతిదీ ఏదైనా మనము, నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఇట్ ఈస్ నాట్ దట్ నేనేదో ఐఎమ్ ఫోర్స్డ్ టు డూ సంథింగ్ కావట్లా. నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్. ఐ థింక్ సి ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ యాక్టింగ్. దట్ ఈస్ సంథింగ్ ఐ ఆల్వేస్ లవ్ టు. అవునండి. ఐ యామ్ డూయింగ్ ఇట్. అంటే ఇప్పుడు మీరు ఈ చేసే క్యారెక్టర్లన్నీ కూడా మీకోసం రాస్తున్నవా, లేకపోతే రాసిన వాటి తర్వాత ఈవిడైతేనే బాగుంటుంది అని ముందు, టు బి వెరీ ఆనెస్ట్, ముందు నేను ఒక 10 years బ్యాక్ అని అంటే 10 పేర్లు వేసుకునేవాళ్ళు ఆ క్యారెక్టర్కి. ఇప్పుడు 1 or 2 names only they have. It's Pragati or someone, Pragati or this one, or Pragati or someone and someone. Maximum 2 or 3 choices they have right now. అది కూడా ఈ డేట్స్ అడ్జస్ట్మెంట్స్ కోసం పెట్టుకుని ఉంటారండి. ఎలా అంటే గబుక్కుని సడన్ గా కుదరక మీరు అనుకుని మీ డేట్స్ ఆ డేట్ కి సెట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు దే హావ్ టు ఇన్వేరియబుల్లీ గో ఫర్ ది అదర్ చాయిస్. అది అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే బికాజ్ ఐ హావ్ బీన్ ఆల్సో వాచింగ్ ది ట్రెండ్ ఆఫ్ ది ఇండస్ట్రీ. ప్రగతి లాస్ట్ 10 years వేరు, ఇప్పుడు వేరు. అంతే, నాకు తెలుసా పర్సనల్లీ, ఐ నో దట్. కానీ ఇది సాధించడానికి కూడా ఇందులో కూడా ఏం సాక్రిఫైస్ ఏం లేదండి. సాక్రిఫైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈస్ అ వెరీ నెగటివ్ వర్డ్. దేర్ ఇస్ నథింగ్ యూ సాక్రిఫైస్ ఇన్ లైఫ్. మనం ఏమన్నా సోషల్ సర్వీస్ చేస్తున్నామా, లేకపోతే ఏదైనా దేశ సేవ చేస్తున్నామా, ఏం చేస్తున్నాం? మన లైఫ్ని మనము మన కన్వీనియన్స్కి మనం ఎలా ఎదగాలో మనం చూసుకున్నప్పుడు ఇందులో సాక్రిఫైస్ అనే మాటే ఉందండి. ఏం సాక్రిఫైస్ చేస్తున్నాము? నా తిండి నేను మానేసి నేను ఎవరికన్నా పెడుతున్నాను, సాక్రిఫైస్. నా పనులు, నా కంఫర్ట్ నేను వదిలేసుకుని నేను వెళ్ళి వెళ్ళి బార్డర్లో నిల్చున్నాను, ఈజ్ అ సాక్రిఫైస్. ఆల్ దోస్, దట్ ఈస్ అ వెరీ బిగ్ వర్డ్. అంటే కాదు ప్రగతి గారు, ఇప్పుడు మీకు నచ్చని క్యారెక్టర్లు మీరు వదిలేశారు. నేను ఇది రన్ ఆఫ్ ది మిల్ క్యారెక్టర్ అయితే నేను చేయను చెప్పేశారు. సో దాని వల్ల మీరు క్యారెక్టర్లు వదులుకోవడం అంటే ఏంటి? అది సాక్రిఫైస్ కాదు, దట్స్ మై చాయిస్. ఇన్కమ్ వదిలేసినట్టే కదా. దట్ ఈస్ మై చాయిస్. దట్ ఈస్ నాట్ అ సాక్రిఫైస్. దట్ ఈస్ మై చాయిస్ బికాస్
నేను అనుకున్న ప్యాటర్న్ వేరు. ఆ ప్యాటర్న్ రావాలంటే దిస్ కుడ్ బి, ఐ విల్ బి లూజింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ. దిస్ ఈజ్ స్ట్రాటజీ, దిస్ ఈజ్ నాట్ సాక్రిఫైస్, దట్ ఈస్ స్ట్రాటజీ. నేను నా కెరియర్ వైజ్గా నేను తీసుకున్న బిగ్గెస్ట్ డెసిషన్. నాకు వద్దు, మేజర్ డెసిషన్, నాకు వద్దు, నాకు ఇది కాదు కావాల్సింది. నాకు క్లారిటీ ఉన్నప్పుడు ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ when I want a horse, I can't aim for a donkey. I have to aim only for a horse. Yes. I cannot ask for a donkey and say, okay, I am okay with a donkey. No, I am not okay with a donkey. I want a horse. ante gurrume kavali, gaadi dakkarledu. Akkarledu. So ఆ క్లారిటీ మనకున్నప్పుడు ఇట్ ఈస్ నాట్ అ సాక్రిఫైస్, ఇట్ ఈస్ అ డెసిషన్ taken consciously I am doing. Yeah, I am not taking ఇందులో రిస్క్ తీసుకోవట్లేదు, because I know it is time taking. కానీ రిస్క్ తీసుకోవట్లేదు because I know my potential before anybody else know what I am. I should have a clarity on that, which I have very well. I know what I am, I know what I'm capable of, I know where I will be doing, what I will be doing అనే ఒక క్లారిటీ నాకుంది. కాకపోతే ఇట్స్ టైం టేకింగ్. ఇట్స్ ఓకే, ఐ విల్ వెయిట్. యూ విల్ వెయిట్ అంటే ఇప్పుడు మీరు నార్మల్గా ఇప్పుడు లైక్ ఎనీ అదర్ ఎడ్యుకేటెడ్ ఉమెన్, వాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వెన్ దే ఎంటర్ జాబ్స్, వెన్ దే స్టార్ట్ ఎర్నింగ్, వాళ్ళు దే స్టార్ట్ కాలింగ్ ది షాట్స్. ఇప్పుడు మీకు ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఒక 10 years యూ ర్యాన్ చేశారు, క్యారెక్టర్స్ చేశారు, అండ్ ఇప్పుడు ఫైనాన్షియల్ గా ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత దెన్ యూ సెడ్ నో, అయిపోయింది, స్ట్రాటజీ పడ్డనాళ్ళు పడ్డామని. ఇప్పుడు ఇది ఏ లైఫ్ లోనైనా కామనే కదండి, ఇప్పుడు కదా కామనే కదా, నథింగ్ స్పెషల్ ఇన్ దిస్. See, you want to grow in life, you have to take certain decisions. As I told you, ఒక మార్పు జరిగేటప్పుడు బాధ ఉంటుంది, మార్పు జరిగేటప్పుడు there is a struggle, there is pain, ఒక డిస్కంఫర్ట్ ఉంటుంది, ఒక ట్రామా ఉంటుంది, ఒక డిస్కంఫర్ట్ ఉంటుంది. యూ హ్యావ్ టు గ్రో త్రూ ఇట్. Not even go through, you have to grow over. Yeah, you have to grow through it, you will get it. You can't sit and say it is not happening. Nothing will be coming to you in a platter. Nobody is waiting for you with a platter. Yes. You have to earn it. You have to work for it. Nothing comes. మిమ్మల్ని ఎత్తుక్కుని ఏది రాదు. మనల్ని ఎత్తుక్కుని ఎప్పుడు వస్తుంది? మనల్ని మనం అంత ఎక్విప్డ్గా పెట్టుకున్నప్పుడు, మనల్ని మనం దానికి రెడీ చేసుకున్నప్పుడు, ఏది ఒక ఆపర్చునిటీ తలుపు తట్టినప్పుడు మనం పడుకునో, మనం లేజీగా ఉండో, మనం తలుపు తీయడానికి లేట్ చేస్తే వెళ్ళిపోతుంది. యు వర్క్ ఫర్ ఇట్, యూఆర్ రెడీ, యూఆర్ డ్రెస్డ్, యూఆర్ రెడీ, యూఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. నాక్ ద డోర్, ఐఎమ్ దేర్ ఎనీ టైమ్, ఐఎమ్ ఓపెనింగ్. Take the opportunity. That is how you need to be calm. అదే ఇప్పుడు నార్మల్ గా విమెన్ ఫోక్, ఆడవాళ్ళు మాకెవరు సాయం చేయలేదని, లేకపోతే మాకు సరిగ్గా జరగట్లేదని అలోమని ఏడుస్తుంటారు చాలా మంది. అంటే మోస్ట్ అనే కాదు, జనరల్ గా ఎనీ లూజర్స్ ఎక్స్క్యూజ్ ఇస్ దట్ ఓన్లీ. రావట్లేదు, చెయ్యట్లేదు, చెయ్యి జారిపోయింది, పొరపాటు అయిపోయింది. దోస్ ఆర్ ఆల్ ఆ రోజుల్లో అప్పట్లో వచ్చింది. అప్డేట్, అప్గ్రేడ్, లెర్న్. డోంట్ కంప్లైన్. లైఫ్ ఈజ్ నాట్ టు కంప్లైన్, ఇట్ ఈస్ టు కీప్ గోయింగ్. ఇట్స్ అ రేస్. యూ హ్యావ్ టు వర్క్ ఎవ్రీ డే యూ హ్యావ్ టు గెట్ అప్ అండ్ రన్. అంటే ఇప్పుడు ఈ మీ పాలసీ ఏదైతే ఉందో, అంటే ఇదంతా కూడా చాలా పాజిటివ్ యాటిట్యూడ్, డైనమిక్స్ అండ్ ఎస్థెటిక్స్ ఇన్ లైఫ్ రెండు మ్యాచ్ చేసుకుని ముందుకెళ్తున్న లైఫ్ మీద. ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి మనం టు కాల్ ది షాట్స్, ఇందాక మీరు అన్నట్టు చేయనందా వద్దందా అని ఇగోలు వస్తాయి. ఆ ఇగోలు వాతావరణాన్ని మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారండి? నాట్ డైరెక్ట్ గా,
ఏం తెలియదు, అంటే పొంగు నా నుంచి వరకు అయిపోతే? రాలేదు. నా వరకు రాలేదు, కానీ అయి ఉండొచ్చు, అది అయి ఉండొచ్చు. ఎక్కడ మీరు కర్ణాకర్ణిగా కూడా వెళ్ళా? ఆహా, నేను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత కమ్యూనికేషన్ నాకు ఎవరితో లేదు, వేర్ ఐ కెన్ గెట్ టు నో అలా అందా అద్దా ఇద్దా అలా మాట్లాడడానికి అది నేను వినలేదు. మేబీ ఇట్ వుడ్ అనేది నా అజంప్షన్. జరిగే ఉంటుందని అనుకుంటున్నారు. అదే అదే. టర్న్ డౌన్ అంటే అన్ని చేస్తోంది కదా, ఇప్పుడు ఎందుకు వద్దనింది, ఇట్స్ బిగ్ ఫుల్, ఇట్స్ బిగ్ హీరో, బిగ్ ఇది అన్నప్పుడు ఎందుకు అన్న ఒక పెద్ద సినిమాలు కూడా వదిలేశారండి. వదలాలి కదండి మరి మీరే నేను అట్ దట్ టైం అసలు ఐ కెన్ అంటే మై మేనేజర్ గారు ఉన్నారు, సాంశివరావు గారు అని, ఆయన అంటూ ఉంటారు, అదేంటండి అసలు మీకు అర్థమవుతుందా, ఎంతమంది పని లేకుండా ఇంట్లో కూర్చుని ఉన్నారు, వచ్చే ఆపర్చునిటీస్ వద్దంటున్నారు అంటే, అది కాదండి నేను అనుకుంటుంది వేరు, నాకు అలాగే కావాలి అంటే. మీరు తినుండరు కానీ సాంశివరావు తినుంటాడు లేదండి. ఎందుకంటే ఆల్సో సి మా ట్రావెల్ కూడా ఆల్మోస్ట్ 17 years ఇప్పుడు. అవును, ఈజ్ ఎ లాంగ్ టైమ్ ఫ్రెండ్ టు మీ రైట్ ఫ్రమ్ మెడ్రాస్ డేస్. ఆయన హీస్ బీన్ లైక్ వన్ ఆఫ్ ద పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్. నాకు ఈ రోజు వరకు ఒక ఏ కంపెనీ నుంచి నాకు డైరెక్ట్ గా కాల్ రాదు, ఒక డేట్ గురించి కానీ, ఒక ఇది ఏది ఐ హ్యావ్ నాట్ స్పోకన్ టు ఎనీవన్ లైక్ ఏది నా వరకు ఇప్పుడు దాకా ఇన్నేళ్లలో. అలాగే ఒక సినిమాలో ఇంత బ్యాలెన్స్ రావాలి అన్న ఒక పాయింట్ కానీ నాకు అసలు ఎటువంటి టెన్షన్ లేకుండా నా ప్రొఫెషన్ ఇంత స్మూత్గా, ఇంత కాన్ఫిడెంట్గా నా పని మీదే నేను కాన్సన్ట్రేట్ చేయగలిగినంతగా ఐ థింక్ హీస్ హెల్ప్డ్ మీ. అయితే మీకు చాలా కాలంగా మీ లైఫ్ లో చిన్నప్పటి నుంచి ఆఫ్టర్ యువర్ ఫాదర్స్ ఎగ్జిట్ తర్వాత మళ్ళీ సాంశివరావు అంటే మీరు ఇంతవరకు మనం మాట్లాడుకున్న ఎవరికి మీరు ఆ క్రెడిట్ నేను మొండిగా 2-3 సందర్భాల్లో నేను చేయనను, లేకపోతే ఇది బాగాలేదండి అదే వద్దని చెప్పేసేయండి అలా అన్నప్పుడు ఆయన అలిగిన సందర్భాలు కూడా అలిగి ఏంటో మీరు అలా అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు మేనేజరల్ లెవెల్లో అతను చాలా ఇంటిగ్రిటీ ఉన్న పర్సన్, నాకు తెలుసు తన గురించి. బ్లాక్ అండ్ వైట్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ సాంశివరావు గురించి నాకు తెలుసు. కానీ బట్ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ దగ్గరికి వచ్చేసరికి మీకు డైరెక్టర్స్, హీరోలు, పెద్ద హీరోలు సినిమాలు అన్నప్పుడు అవి స్టాటస్ కో కదా, ఆ క్యారెక్టర్ మనకి యాడ్ అవ్వచ్చు, యాడ్ కాకపోవచ్చు. అది ఓకే అండి, కానీ మళ్ళీ ఒక పాయింట్ తర్వాత జాబ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ మనీ, ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ మనీ, ఐ థింక్ ఐ కెన్ గెట్ విత్ టెలివిజన్ ఆల్సో. ఇంకా స్టడీ ఇన్కమ్ అది. ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ అబౌట్ మనీ. సో ప్రగతి ఇస్ టుడే నాట్ అలోన్ with 2 children, other side television, this side Samsura. So she is fortified. అంటే నాకు ఇప్పుడు ఒక fortified ప్రగతి కనిపిస్తుంది కదండి, 100% చెప్పచ్చు. బట్ ఇండస్ట్రీ వరకు వచ్చేసరికి మీరు పెద్ద సినిమాలు వదిలేసి దానివల్ల మీరు నష్టపోయానని అనుకోవట్లేదు? నేను అస్సలు అనుకోనండి, అనిపించలేదు? అస్సలు అనుకోను. అనుకోకపోవడం వేరు, అనిపించకపోవడం వేరు. లేదు, అరే మనం అంటే అదే చెప్పాను కదా, మనము ఒకటి స్ట్రాటజీ మనం అనుకున్న తర్వాత దానికి ఏమేం చేయాలో అదే చేయాలి. అది ఇన్ ద ప్రాసెస్లో ఏదైనా లాస్ అంటే ఇట్స్ అ లాస్ ఓన్లీ, ఇట్స్ ఓకే. బికాజ్ మనం అంటే మీరు దాన్ని సాక్రిఫైస్ అన్నదని. ఇట్స్ నాట్ అ సాక్రిఫైస్, బికాజ్ ఐ am doing it consciously and I am doing willingly. I want something better. Sacrifice is something where you have no choice and you're doing it. అవునండి. Sacrifice is something, okay, fine, let me do it. Let me sacrifice because I don't have any other choice. Let me sacrifice this. I am not sacrificing anything. I am doing for a betterment. I am doing, yes, I am doing for betterment. I want to value myself a little more than 10 years back. Usual. Yes, I value myself a little more than what I was yesterday. I see myself grown from yesterday. I value a little more than yesterday every day. Okay, ఇప్పుడు మీరు క్యారెక్టర్స్ పరంగా, క్వాలిటీ ఆఫ్ క్యారెక్టర్స్ పరంగా
మీరు అట్లాగే ఇవాల్యుయేట్ చేయడం మొదలెట్టారు కెరీర్ ని కదండి, అంతేగా? అంతే అండి. ఇప్పుడు ఇండస్ట్రీ వైపు నుంచి మీకు ఎప్రిసియేషన్ ఉందా? దానికి మంచి డెసిషన్ తీసుకున్న ప్రగతి డెఫినెట్ గా ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఏంటంటే ఈవిడే ఏమంటే కొన్ని రోజులుగా కనిపించట్లేదు ఫస్ట్. సెకండ్, ఇది చేస్తే ఈవిడ చేస్తే భలే ఉంటుంది, పండుతుంది ఈ క్యారెక్టర్ అనే థాట్ ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఇదే నేను కంటిన్యూస్గా చేస్తూ ఉండుంటే అసలు నేను గుర్తుకు కూడా రాను, కన్సిడర్ కూడా చేయరు. ఇప్పుడు ఎందుకు కన్సిడర్ చేస్తున్నారు? బికాస్ దేర్ ఇస్ అ గ్యాప్, బికాస్ ఐఎమ్ బీయింగ్ వాట్ ఎవర్. ఇప్పుడు యూ రిమెంబర్ మీ విత్ లాస్ట్ నేను చేసిన 4-5 సినిమాల హిట్లే మైండ్లో ఉన్నాయి. వాట్ యూ లెఫ్ట్ లాస్ట్ ఫిల్మ్స్ ఆర్ యువర్ స్ట్రాటజీ. I made sure my strategy was a F2, F3, O Baby and these kind of films I gave. అప్పుడు ఏమవుతుంది, ఇవే గుర్తుంటాయి. సో ఆ క్యారెక్టర్సే గుర్తున్నాయి, వాట్ ఐ డిడ్. ఓకే, ఈ తినైతే బాగుంటుంది అనేది. మధ్యలో నేను ఎక్కడైనా మళ్ళీ ఇంకొక 2-3 హిట్లల్లో మళ్ళీ వచ్చి నేను ఒక విలన్ పక్కనో లేకపోతే ఒక మదర్గా ఊరికే వచ్చి ఏ నాన్న కాఫీ తీసుకో అని ఉండుంటే probably they might not consider me. Now they are considering me and keeping my profile being it, they have taken me little more serious than what it was earlier. Avunandi munuputtu meeda 100% people have started taking me serious, and to get here I have consciously worked for it. ఇట్ ఈస్ నాట్ లక్. ఇఫ్ పీపుల్ ఆర్ టెల్లింగ్ ఇవిడికేంటి వచ్చేస్తున్నాయి, రావట్లేదండి. ఐ వర్క్డ్ ఫర్ ఇట్, ఐ వర్క్ ఎవ్రీ డే ఫర్ ఇట్. ఐ రియలీ ఐ యామ్ మేనిఫెస్టింగ్ ఆఫ్ వాట్ ఐ వాంట్ ఎవ్రీ డే అండ్ ఐ ఎమ్ వర్కింగ్ హార్డ్ టు రీచ్ దేర్ ఎవ్రీ డే ఈజ్ ఐ థింక్ గివ్స్ అన్ ఆన్సర్. ఎస్ మీరు అంటే మీరు దాని గురించి ఏదో మీకు పల్లెల్లో పెట్టి ఎవరు తీసుకొచ్చి ఇవ్వలేదు, మీరు కష్టపడ్డారు, వదులుకున్నారు, మళ్ళీ దానికి వేరేగా ఇంకో స్టాండ్స్ తీసుకున్నారు, దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఒకవేళ ఎవరైనా మీ గురించి నెగిటివ్గా అన్నా రాంగ్గా మాట్లాడినా కూడా మీరు దాన్ని కన్సిడర్ చేయలేదు, మిమ్మల్ని మీరే కన్సిడర్ చేసుకున్నారు, అంతే. మీ స్లాటు, మీ క్యారెక్టర్స్ వాటిని. కానీ ఇప్పుడు మీరు ఇన్ జనరల్గా మాట్లాడితే మీకు రావాల్సి ఇప్పుడు మంచి బ్రహ్మాండమైన క్యారెక్టర్లు మీరు చేయగలిగే కెపాసిటీ మీకుంది. అంటే ఒక శారద గారు లాంటి క్యారెక్టర్లు చేయడానికి, సీరియస్ క్యారెక్టర్లు చేయడానికి, ఏదైనా చేసేంత పొటెన్షియల్ మీకుంది. దానికి తగ్గ క్యారెక్టర్లు వస్తున్నాయని అనుకుంటున్నారు. అందుకే అదే చెప్తున్నాను కదా, ట్రాన్సిషన్ మెల్లగా అవుతుంది. ఇప్పుడు నేను పూరి గారి సినిమా ఒకటి చేశాను, పూరి జగన్నాథ్ గారి. ఇప్పుడు దాకా నన్ను చూడని ఒక క్యారెక్టర్ అది, ఎవ్వరూ మీరు ఇప్పటి వరకు ఊహించని ఒక క్యారెక్టర్ చేశాను. శ్రీను వైట్ల గారిది ఒకటి చేస్తున్నాను, గోపిచంద్. దట్ ఆల్సో ఈజ్ ఐ కెనాట్ సే నో, బట్ దట్ ఈజ్ ఆల్సో అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ ద ఫిల్మ్. సో స్లోగానే అవుతుంది, సో ఎక్కడో ఏదో తగులుతుంది. ఐఎమ్ వెయిటింగ్, యాజ్ ఐ టోల్డ్ యూ, సమ్ డే one opportunity is going to knock my door. I'm ready for it. You are ready for I'm waiting for it. I'm waiting. In general గా మీరు అంటే ఇంత ప్యాషనేట్ విజన్ మీ కెరీర్ మీద, మీకు మీ క్యారెక్టర్ల మీద మీకు వన్ డే అని ఛాలెంజ్ చేస్తున్నారు మీరు అండి. మీకు అసలు బేసిక్ గా మీకు ఎలాంటి క్యారెక్టర్స్ అయితే? I want to do everything. I want to do every character. అంటే మీకు మైండ్ లో కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి కదా, ఒక షబాజ్ ఆజ్మీ చేసింది, ఒక స్మితా పాటిల్ చేసింది, ఒక విజయశాంతి గారు చేశారు. డెఫినెట్ గా ఐ వాంట్ టు ఒక మీనా అద్భుతమైన క్యారెక్టర్లు ఐ వాంట్ చేయాలండి, అన్ని చేయాలని ఉంది. బికాస్ నేను సీరియస్ గా తీసుకోకుండా ఒక పార్ట్ ఆఫ్ మై కెరియర్ ఐ హ్యావ్ రూయిన్డ్. సో దాన్ని రిపేర్ చేసుకుని నేను మళ్ళీ ఇక్కడ నిలబడడానికి ఇట్ టుక్ సో మెనీ ఇయర్స్. So now I know what I want. Now I can use the word greedy. I am greedy for work now. ఇప్పుడు దురాశపరురాలు మీరు. I want to work now. I want to work everything. I don't want ఈ particular. No, I want to do everything. మీరు ఇప్పుడు ఇందాక మాట అన్నారు పూరి జగన్నాథ్ క్యారెక్టర్, పూరి జగన్నాథ్ డబుల్ స్మార్ట్. అవునండి, డబుల్ స్మార్ట్ లో మీకు అది ఆ క్యారెక్టర్ ఎలాంటి ఇమేజ్ ఇస్తుంది అనుకుంటున్నారండి? అంటే చూడగానే యాజ్ అ యాక్ట్రెస్ అండి, అంటే ఒకటి అందంగా ఉంటాను,
ఆవిడ ఫ్రేమ్ లో రాగానే ముచ్చటగా ఉంటారు అనేది ఈజ్ అ ప్రూవ్డ్ ఫ్యాక్టర్. దేర్ ఇస్ Everybody నథింగ్ knows న్యూ. it. It is as good as the sun rises in the east. సో ఇట్ ఈస్ అ వెరీ నార్మల్ థింగ్. కానీ మంచి ఆర్టిస్ట్ అనేది ఒకటి ఉంది, కానీ ఈవిడ ఇలా కూడా చేయగలదా అన్న ఒక క్యారెక్టర్ అది. ఇంకా ఐ కాంట్ రివీల్ ఇంకా బికాజ్ అంతకన్నా మూవీ చెప్పలేరు, మూవీ అంతకన్నా ఇస్ గోయింగ్ టు రిలీజ్, సో ఐ కాంట్ Yes, టాక్ exactly. మోర్ అబౌట్ ఇట్. ఎగ్జాక్ట్. ఇప్పుడు మీరు అంటే డిమాండ్ చేసి మరి అంటే డిమాండ్ అంటే మీరు ఎవరికి ఫోన్ చేసి ఎవరు మాట్లాడరు అనుకోండి, మీ తాలూకా స్ట్రాటజీ అర్థమైన వాళ్ళు మీకు మంచి క్యారెక్టర్ రాసుకుని పిలుస్తున్నారు అనుకోండి, మీరు రెమ్యునరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డిమాండింగ్ పొజిషన్ లోకి వెళ్ళిపోయారండి, లేకపోతే అది ఉంటుంది కదండి. అదే నేను అది కదా కెరీర్ గ్రోత్ కి రైట్ ఇండికేషన్. నేను అదే చెప్తున్నాను కదా, నేను అక్కడికి వెళ్ళడానికే ఇక్కడ వదులుకున్నాను కదా. ప్రైస్ ఇండెక్స్ అంటే చూడండి, అట్లాగే అదే ఇండెక్స్. సో మీరు ఆ విషయంలో కూడా బ్రాండ్స్ ఆర్ ఎక్స్పెన్సివ్, అక్కడ కూడా గోల్ కొట్టారు. బ్రాండ్స్ ఆర్ ఎక్స్పెన్సివ్. ప్రగతి మావాది ఇస్ అ బ్రాండ్. అంటే మీరు ఇందాక మధ్యలో ఒక మాట అన్నారు, రూయిన్ చేసుకున్నాను మళ్ళీ రిపేర్ చేసుకున్నాను. ఆ రూయిన్ అండ్ రిపేర్ అన్నది మీ మీ లైఫ్ జర్నీలో ఒక కామన్ ప్యాటర్న్ గా వస్తూ వచ్చిందండి. అది ఇప్పుడు మీరు అన్న తర్వాత ఇంకో 10 years తర్వాత కూడా ఉండే అవకాశం ఉందా? ఇంకా లేదండి, బికాజ్ ఇంకా మనం తీసుకునేది మొండితనంతోటో ఇప్పుడు దాకా అంటే తెలియక చేశాను, ఒక ఇన్నసెన్స్లో చేశాను, ఒక అహంకారంతో చేశాను, లేకపోతే ఒక హేస్టీ డెసిషన్స్ తీసుకున్నాను అనేది అదంతా ఇప్పుడు మనం చెప్పామంటే చెప్పు తీసుకుంటారు, ఎవ్వరు ఊరుకోరు. ఇప్పుడు ఐ కాంట్ గివ్ సచ్ ఎక్స్క్యూజెస్. ఐ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్ on what I'm doing, what I'm talking, what మాటకి చాతకి లింక్ ఉండాలి. మనం చెప్పేదానికి మనం చేసేదానికి ఎదుటోళ్ళు చూసేదానికి మొత్తం లింక్ ఉండాలి, లేకపోతే ఐఎమ్ ఆన్సరబుల్ టు యూ. యూఆర్ ఆస్కింగ్ మీ టుడే విత్ ఒక క్వశ్చన్ మీరు అడిగారు అని అంటే నేను సమాధానం చెప్పి నేను అది చేసి మీరు అది చూసిన తర్వాత రేపు అది మీరు చూడకపోతే నా మాటకి వాల్యూ ఉండదు. సో ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారన్న దానికి నేను ఐ కెనాట్ టాక్ వాట్ ఎవర్ కమ్స్ ఇన్ మై మైండ్ బికాస్ ఇట్ ఈస్ రికార్డెడ్. కొన్ని కోట్ల మంది చూస్తారు. వాళ్ళు నన్ను అడగకపోయినా సమ్వేర్ కాన్షియస్ గా వాళ్ళు అన్నావు కదా మరి ఇలా చేసావు అది పడకూడదు. సో ఐ బిలీవ్ ఇన్ దట్ వెన్ యూ సే సంథింగ్ మేక్ షూర్ యూర్ డూయింగ్ ఇట్. కానీ మీరు ఇంత స్టబ్బర్న్ నేచర్ ఉన్న పర్సన్, పిల్లల పెంపకంలో మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడాలు గట్టా లేదా? ఎందుకంటే వాళ్ళు సెపరేట్ ఇండివిజువల్స్ కదా. ఇప్పుడు పిల్లలు ఇద్దరు అంటే వాళ్ళు ప్రతిదీ మన మాటే వినమంటే వాళ్ళకి బోర్ కొడుతుంది. నేను చేయను కదండి. ఐ హ్యావ్ లెట్ బోత్ ఆఫ్ దెమ్ ఇండిపెండెంట్లీ గ్రో. నేను వాళ్ళని పిల్లలు ఈ లైఫ్ లాంగ్ నాతో ఉండబోయే వాళ్ళు కాదు. రేపు వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళ లైఫ్ వాళ్ళు గడిపే. సో ఐ హ్యావ్ ఆల్వేస్ రేస్డ్ దెమ్ యాజ్ డిఫరెంట్ ఇండివిజువల్. వాళ్ళు నా ప్రాపర్టీ అనుకుని నేను ఎప్పుడు పెంచలా. వాళ్ళు రేపు ఫేస్ చేయాల్సిన వరల్డ్ని వాళ్ళకి పరిచయం చేస్తూ వాళ్ళని నేను ఐఎమ్ ఓన్లీ అ గైడెన్స్. ఐ హ్యావ్ బ్రాట్ దెమ్ టు దిస్ వరల్డ్. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ దెమ్ అప్, రేస్ దెమ్. వాళ్ళు సోషల్లీ హిండ్రెన్స్ అవ్వకుండా వాళ్ళని రావాల్సిన ఒక బాధ్యత నేను నెరవేర్చాను. అంతేకాని ఐ కెనాట్ క్లెయిమ్ దెమ్ యాజ్ అ ప్రాపర్టీ లైఫ్ లాంగ్. నేను నాట్ ఎట్ ఆల్. ఐ హ్యావ్ నేను రైట్ ఫ్రమ్ చిన్న వయసు నుంచే వాళ్ళకి తినాలంటే తినండి, లేదంటే లేదు. ఐ విల్ నాట్ ఫోర్స్ ఆల్సో. ఏ విషయం నేను వాళ్ళలో ఫోర్స్ చేసింది లేదు, ఇలాగే ఉండాలి ఇలాగే చేయాలి, నో. నేను ఇలా ఉన్నప్పుడు నన్ను చూసే సగం నేర్చేసుకుంటారు. అంతేలేండి. నేను అబద్ధం చెప్పకూడదు అని నేను అనకూడదు, నేను చెప్పకూడదు. నేను చెప్పింది చూసి వాళ్ళని చెప్పకూడదు అని అంటే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ సంథింగ్ ఐ హావ్ బీన్ కాన్షియస్లీ with raising my children. I've been very conscious. అదే సావిత్రి గారు అమ్మాయి విజయ చాముండేశ్వరి గారు ఒకసారి ఒక మాట అంది నాతో, నెవర్ ఎవర్ టీచ్ యువర్ చిల్డ్రన్, బీ ఎన్ ఎగ్జాంపుల్. అంతే ఐ బిలీవ్ ఇన్ దట్. అంటే నేను వాళ్ళకి పెద్దగా నేనేం రెస్ట్రిక్షన్స్ ఇది తినండి ఇది తినకూడదు, ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది. మీరు అర్థమయ్యారా మీ పిల్లలకి? ఓహ్, దే లవ్ మీ, దే లుక్ అప్ టు మీ. వాళ్ళు దే వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. అవునా? దే వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. గ్రేట్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. దే వెరీ ప్రౌడ్.
ఓకే. అంటే నేను ఒక కాన్షియస్‌గా ఒక క్వెషన్ అడుగుతున్నానండి మిమ్మల్ని. క్వెషన్ ట్రై చేస్తాను. అదేంటంటే ఇప్పుడు పిల్లలిద్దరిని ఇండిపెండెంట్‌గా, ఇండివిడ్యువల్‌గా పెంచేశారు. టుమారో వాళ్ళ చాయిస్‌ల ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రగతి ఒంటరిది అయిపోతుందని ఎప్పుడు అనిపించలేదా మీకు? నో. ఆ! నో. నో. ఎట్ ఎ స్టేజ్ నో. 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 నాట్ ఎట్ ఆల్. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ప్రగతి నో. ఒక్కతే అయిపోతుందని అనిపించలేదా? ఒంటరితనం ఏముందండి? నో. ఇప్పుడు ఒక రాంగ్ రిలేషన్షిప్లో ఉండి అది ఎందుకున్నావా అని ఫీల్ అవ్వడం కన్నా ఎవ్వరు లేకుండా ప్రశాంతంగా ఉండడాన్ని నేను నమ్ముతాను. దానికి బదులు ఐ హ్యావ్ అ నైస్ డాగ్ అట్ హోమ్. సో ఐ ఫీల్ దట్స్ మచ్ బెటర్ కంపానియన్ దాన్ హ్యావింగ్ అ రాంగ్ కంపానియన్. సో యా, ఇఫ్ ఇట్ హ్యాస్ టు కమ్ న్యాచురల్లీ దట్స్ అ డిఫరెంట్ థింగ్. కానీ అది సహజంగా జరగలేదు కదా, జరగలేదు. సో కాన్షియస్గా నేనేమి ఎఫర్ట్ చేయట్లేదు. న్యాచురల్గా అయ్యిందంటే మేబీ అది ఇప్పుడు ఎంత వరకు అవకాశం సో ఐఎమ్ నాట్ వర్కింగ్ టువర్డ్స్ దట్. ఐ ఫీల్ నేను ఇంకా జస్ట్ స్టార్టెడ్ మై కెరియర్, నేను ఇంకా ఏవి చేయలేదు. బికాజ్ ఐఎమ్ నాట్ అ పర్సన్ హూ బిలీవ్ ఇన్ నేను ఎన్ని సినిమాలు చేశాను తెలుసా, నాకు ఎన్ని లాంగ్వేజెస్ చేశాను, నేను హీరోయిన్గా చేశాను, నేను ఎన్ని హిట్లు ఐ డోంట్ లైక్ టాకింగ్. బేసికల్లీ వాట్ ఐ హ్యావ్ డన్ ఈజ్ ఓవర్. ఇట్ ఈజ్ ఓవర్. ఆ రోజుల్లో నా జుట్టు ఎంత ఉండేది, ఆ రోజుల్లో నేను ఐ డోంట్ లైక్ టాకింగ్ దట్. Those days are gone. It is not there anymore. What are you today? Tomorrow. What are you going to be tomorrow? What are you working for it tomorrow is what I believe in. So I will not sit and waste time about sitting and talking about old stories. No. నాకు ఇప్పుడే స్టార్ట్ అయిందండి కెరియర్. ఐఎమ్ స్టిల్ అంటే మీకు ప్రగతి అంటే మీకు మీనింగ్ తెలుసా? తెలుసు. ప్రోగ్రెస్ కాబట్టి ప్రగతి ప్రోగ్రెస్ ఇస్ ఎవ్రీ డే. అభివృద్ధి. సో తెలిసి పెట్టారో తెలియక పెట్టారో కానీ ఐఎమ్ లివింగ్ మై నేమ్. ఎస్, ప్రగతి అంటే అనుక్షణం అభివృద్ధి చెందడమే ప్రగతి అంటే. టువర్డ్స్ ప్రోగ్రెస్. పేరు మాత్రం మీకు చక్కగా ముమ్మూర్తుల సరిపోయిన పేరు పెట్టారు మీ వాళ్ళు. ఐ ఫీల్ థ్యాంక్స్ టు మై డాడ్. యా. మీరు చిన్నప్పుడు యువర్ ఏ ఫాదర్లెస్ చైల్డ్. yes, నాన్నగారు లేకుండా అమ్మ దగ్గర పెరిగారు. అవునండి. నౌ ది సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు యువర్ చిల్డ్రన్. ఈ రెండు ఫేజెస్ మధ్యలో మీకు ఏమైనా తేడా కనిపిస్తున్నదండి? చాలా తేడా ఉందండి, చాలా చాలా తేడా ఉంది. బికాస్ దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ మీ అండ్ మై మదర్. హౌ ఐ టేక్ అప్ థింగ్స్, మై మదర్ వాజ్ అ వెరీ నేవ్, భయస్తురాలు, పాపం, ఫేస్ చేయలేని, timid, very innocent. Naive is the right word. Yeah, naive is the word. Right She's word. a very, very innocent woman who couldn't face, who didn't know what life was all about. And till she passed away, she was immatured. She didn't know. But no, my children are not having my mother as mother. They have me. Pragati. So yeah, so definitely they don't have that definitely makes a lot of difference. ఆ ఇంపాక్ట్ మిమ్మల్ని బాగా గైడ్ చేసి ఉంటుంది కదండి అంటే పిల్లల్ని పెంచడంలో. డెఫినెట్ గా ఫర్ ద రీజన్ మా అమ్మ ఇలా చేస్తుంటే బాగుండేదేమో, మా అమ్మ ఇలా ఉండుంటే బాగుండేదేమో, మా అమ్మ నన్ను ఇలా గైడ్ చేస్తుంటే బాగుండేదేమో, ఇంకొంచెం అమ్మ మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేస్తుంటే బాగుండేదేమో అనిపించిన విషయాలన్నీ I have applied in my life. I made sure I didn't do that mistake with my children while raising them. I was very conscious ga I made sure certain mistakes are not done. అంటే మీ జీవితంలో మైనస్ పాయింట్లే ప్లస్ పాయింట్లుగా పరిగణించేయండి. నేను ఎలా అంటే ఇప్పుడు మీరు 19 ఏళ్ళకి అనాలోచితంగా మ్యారేజ్ చేసేసుకుని యంగర్ ఏజ్లోనే పిల్లలు పుట్టి మీరు ఆర్ స్టిల్ ఇన్ రైప్ కండిషన్ మెంటల్లీ. ఎస్ అండి, విత్ లాట్ ఆఫ్ గ్రోన్ అప్. ఐఎమ్ స్టిల్ ఎ న్యూ కమర్ అండి. స్టిల్ ఎ న్యూ కమర్ అంటే నేను ఆ మాట అనకూడదు, బట్ ఐ కెన్ సే యాజ్ ఫార్ యాజ్ యువర్ ఇండివిడ్యువాలిటీ ఈస్ కన్సర్న్డ్, ఐ కెన్ డేర్ యూజ్ దట్ వర్డ్. యూర్ ఎ వర్జిన్ ఇన్ ఎన్ ఆస్పెక్ట్. నేను చాలా అకాడమిక్ గా మాట్లాడుతున్నా, చాలా ఏమో చాలా మందికి అబౌవ్ ది హెడ్ వెళ్ళిపోయి ఉండొచ్చు నేను అన్నమాట. వర్జిన్ అని ఎందుకన్నానంటే
బికాస్ యు ఆర్ స్టిల్ ఇన్ ఎ రైప్ కండిషన్ టు టేక్ థింగ్స్. 10 ఏళ్ళు వదిలేసి మళ్ళీ ఇంకో కెరీర్ స్టార్ట్ చేస్తున్నారు. ఇంకో 10 ఏళ్ళకు కూడా మీరు ప్రిపేర్డ్గా ఉన్నారు తర్వాత ఏం జరుగుతుందని. ప్రగతి ఎప్పుడు ఒంటరిది కాదన్న ధైర్యం ఉంది ప్రగతిలో. ఎవడున్నా ఎవడు వెళ్ళిపోయినా ప్రగతి కేర్ చేయదు. ఇఫ్ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ మై సెల్ఫ్, వాట్ ఐల్ బి హ్యాపీ విత్ ఎనీబడి ఎల్స్? నన్ను నేను సెలబ్రేట్ చేసుకోలేక, నేను నన్ను నేను ఎంజాయ్ చేయలేక, నన్ను నేను అప్రిషియేట్ చేయలేక, నేను కూర్చుని ఎవరు వస్తారా అని ఈ టైంలో నేను అన్నానంటే, నేను ఇప్పుడు ఇన్ని రోజులు చేసిన ట్రావెలే వేస్ట్ కదండి. 100% disrespect to myself, and I can't do that. 100% I can't. If I am not happy with myself, I don't need anybody anedi. If someone comes is a point, but I don't need ane point nenu anali ante I'm happy with myself. I have so much to look forward in life. I have so much to do in life. I'm not jobless. I have so much to think. మీరు జాబ్ ఏంటి మీకు? ఇప్పుడు మీరు ఎలాంటి స్ట్రాంగ్ ఫోర్టెల్లో ఉన్నారు? ఇందాక చెప్పి మీకు ఫాల్ బ్యాక్ ఉంది. ఇఫ్ నాట్ సినిమా, ఇక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లే. ఇంకో 2 సీరియల్స్ కి సైన్ చేస్తారు, అయిపోయింది, క్లోజ్ ది ఇష్యూ. ఆ ప్రాబ్లం ఏం లేదు. కానీ నేను ఇంకొక కాంట్రాస్ట్ మీ దగ్గర చూస్తున్నానండి. ఇప్పుడున్న ఈ లేటెస్ట్ చేంజింగ్ ట్రెండ్స్లో అండ్ మన సినిమా మీరేమో చూస్తే పూర్తిగా చేదస్తం, పూర్తిగా క్రమశిక్షణ, పూర్తిగా టైట్లీ రివిటెడ్ మీ లైఫ్ స్టైల్. ఏమాత్రం ఇటు షిఫ్ట్ అవ్వడానికి కూడా లేనంత ఆర్డర్లో పెట్టుకుని ఉన్నారు మీ లైఫ్ని. యూఆర్ ఇన్ ది సేమ్ ఇండస్ట్రీ. బట్ ఇంకో వైపు చూస్తే మన ఇండస్ట్రీలో విమెన్ దే ఆర్ మొన్న హేమ అక్కడెక్కడో దొరికిపోయి, ఇంకో చోట ఇంకేదో జరిగి, ఈ సోషల్ మీడియాలోని మన చాలా పాపులర్ యాక్ట్రెసెస్ వాళ్ళందరూ కూడా ఈ రీల్స్ అని వాటిలో ఈ ఎక్స్పోజింగ్ అని, షోయింగ్ అని ఇలా పెట్టి, ఇది ఎలాగండి అసలు? మీరు ఒక్కసారి ఆలోచిస్తే మీకేం? బట్ ఇప్పుడు ఓకే, మీరు రెండో పార్ట్ ఐ అగ్రీ, ఎందుకంటే మీరు యూ కాంట్ కామెంట్ ఎనీథింగ్ ఆన్ అబౌట్ ఎనీబడీ. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఒకటండి, ఎవరి లైఫ్ మీద అభిప్రాయం ఇచ్చే ఒక అర్హత ఇంకొకరికి లేదు. నా లైఫ్ మీద ఎవరికి అభిప్రాయం ఇచ్చే అర్హత లేదు, ఒకరి లైఫ్ మీద అభిప్రాయం ఇచ్చే అర్హత నాకు లేదు. వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ ఓన్లీ దే నో, వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ ఓన్లీ ఐ నో. సో ఐ రెస్పెక్ట్ దేర్ స్పేసెస్. I will not get into other spaces. It is not morally right to comment on somebody's life where you have not lived. Exactly. లేనప్పుడు ఊరికే మనం కూర్చుని ఒకరి లైఫ్ ఇక్కడ కూడా మళ్ళీ ప్రగతి క్లాసిక్ ఎగ్జాంపుల్ అనే అనిపించుకుందండి, రియల్లీ స్పీకింగ్. ఎందుకంటే యు ఆర్ ఎ వెరీ ఇమోషనల్ పర్సన్. ఐ నో, ఏదున్నా మీరు ఊరికే గాలివాటంగా మాట్లాడే మనిషి కాదు. మీరు ఎక్కడ మాట్లాడినా, ఇప్పుడు మాట్లాడినా ఇమోషనల్గా ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది హార్ట్ మీరు మాట్లాడతారు ఏ విషయాన్ని. ఇప్పుడు మాట్లాడిన దాంట్లో ఏది కూడా దేర్ ఇస్ నథింగ్ రియల్లీ ఎగ్జాగరేషన్, దేర్ ఇస్ నథింగ్ బ్లాబరింగ్, దేర్ ఇస్ నథింగ్ నో కాంప్లిసెన్స్ ఇట్ ఆల్. మాట్లాడే దానిలో అన్ని పర్ఫెక్ట్గా మీరు కాన్షియస్గా మాట్లాడి ఇప్పుడు ఇది కూడా ఎవరి జీవితాల్లో ఏం జరుగుతాయో మీరేం తెలియదు కదా పాపము. ఎవరైనా కానీ వాళ్ళు ఒక ట్రావెల్ చేసి అక్కడ దాకా వచ్చి వాళ్ళు వాట్ దే హ్యావ్, సీ ఐ హ్యావ్ అ ట్రావెల్. ఇఫ్ సమ్వన్ ఈస్ కమెంటింగ్ మీ, దే ఆర్ కమెంటింగ్ మై ఎంటైర్ ట్రావెల్, మై జర్నీ. దట్స్ డిస్రెస్పెక్ట్. ఐ విల్ నాట్ టేక్ ఇట్. The same way applies. అదే మీరు ఏదైనా అంటే వాళ్ళు తిరిగి ఇంకోటి అంటారు. వాళ్ళకి అంతే కదండి, వాళ్ళు ఒక ట్రావెల్ చేశారు. అండ్ ఐ రెస్పెక్ట్ దట్ ట్రావెల్. ఐ విల్ నాట్, ఐ ఎమ్ నో వన్ టు టాక్. ఎగ్జాక్ట్లీ, ఐ ఎమ్ నో వన్ టు టాక్ ఆన్ ఎనీబడీస్ లైఫ్ దట్ వే. 100% మీరు చెప్పింది నేను కూడా ఐఎమ్ ఆల్సో రెస్పెక్టింగ్ యువర్ ఒపీనియన్ అండి. 100%. ఇట్స్ ఎ వెరీ వెరీ హైలీ అకాడమిక్, morally, academically ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ రియల్లీ. అండ్ మీరు రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు చేసి మా ప్రగతి ఎప్పుడు కూడా అలా ప్రగతి సాధిస్తూనే ముందుకెళ్ళి అందరికీ ఒక ఎగ్జాంపుల్గా, అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఇప్పటికే మీరు
నిజంగానే ఇప్పుడు మీ మాటలు ఈ ఇంటర్వ్యూ ద్వారా విన్న వాళ్ళందరికీ కూడా చాలా సాలిడ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుందండి. అండ్ మేము మొట్టమొదట అనుకున్నట్టుగా ఉమెన్ లైఫ్లోని ఎక్కువ ఛాలెంజెస్ ఉంటాయి. దే విల్ లెర్న్ హౌ టు ఓవర్కమ్, దే విల్ లెర్న్ హౌ టు విత్ స్టాండ్. ఇవన్నీ కూడా ఇట్స్ ఎ గ్రేట్ డిస్కోర్స్. మెయిన్ fall in love with yourself and not the outside world. Fall in love with yourself, everything will fall in అద్దంలో place. చూసుకునే అబ్బా నేను ఎంత అందంగా ఉన్నాను అని అనుకోవాలి ముందు. అనుకోవాలి. ఇంకోళ్ళు అందంగా ఉన్నారని అనుకునే బదులు మనల్ని మనం గ్రూమ్ చేసుకుని, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుని, మనల్ని మనం ఏ విధంగా మనల్ని చూడాలనుకుంటున్నామో ఆ విధంగా మనము ఒక బాట ఏర్పరచుకుని, ఐ థింక్ సచ్ అది నేను మీకు ఫస్ట్లో చెప్పినట్టు అందరికీ ఇది ఫస్ట్ లైఫ్. ఇట్స్ నోబడీ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్. Everybody's first life, everything is a new experience. Every day, today is a new day for me. I don't know what I'm going to do. I have not experienced today. Experience today, experience tomorrow, experience. Yes, every day andi. ప్రతి రోజు దాన్ని కాకపోతే ఎలా చెయ్యాలనుకుంటున్నాము. నేను ఇలా అవ్వాలి అనుకున్నప్పుడు అలా అవ్వడానికి ఏం చేయాలో చేసుకుంటూ వెళ్ళామంటే అవుతుంది. కానీ అలా అవ్వాలనుకుని మనం ఇది చేస్తుంటే ఆ రిజల్ట్ అదే యాజ్ ఐ టోల్డ్ యూ, గుర్రం కావాలని గాడిదని అడిగితే రాదు. సో యూ వాంట్ అ గుర్రం, యూ ప్లీజ్ గో ఫర్ అ గుర్రం, నాట్ అ గాడి. సో వర్క్ ఫర్ ఇట్. అంతే. ఐ బిలీవ్ వర్క్ ఫర్ ఇట్. అంటే నేను ఇంకొకటి అడగాలండి మిమ్మల్ని, అది అడగకపోతే ఇంటర్వ్యూ కంప్లీట్ కాదు. మీ అంటే మీరు ఎప్పుడు కూడా యూఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ఇట్, అండ్ అది మీకు నచ్చదు కూడా ఆ మాట అంటే, ఎందుకంటే ఎవ్రీబడి నోస్, మీకు తెలుసు కాబట్టి ఆ విషయం. మీ అందం అంటే ఒక ఫిజికల్ బ్యూటీ, ఫేషియల్ బ్యూటీ, అది మీకు మైనస్ అయిందా ప్లస్ అయిందండి? ఆబ్వియస్లీ మైనస్ ఎందుకు అవుతుందండి? ఏ సందర్భంలో నెవర్. ఇట్స్ అ ప్లస్. అంతేనా? Of course, and I'm thankful to my parents for giving me such a wonderful genes, for being this whatever I am. And మీ నవ్వు అండి అద్భుతమైన నవ్వు. ఇప్పటి వరకు హీరోయిన్స్ అంటే పూర్వం రోజుల్లో ఆ కేఆర్ విజయ్ గారు వాళ్ళ నవ్వులకి కొంచెం ప్రత్యేకత ఉండేది. కేఆర్ విజయ్ గారు కానీ, మంజుల గారు కానీ. ఈ మధ్య రోజుల్లో స్మైల్కి అంత ఎక్స్క్లూజివిటీ ఉన్నవాళ్ళు లేరు. రాధకు ఉండేది. అందరూ స్ట్రెస్ కొంచెం, అంతే, ఏం లేదు, అందరికీ ఉంది కొంచెం స్ట్రెస్. మీరు ఎంకరేజ్ చేసి మాట్లాడుతున్నారు. లేదు. See, everybody is beautiful in their own way. Just that stress ఎక్కువైపోయిందండి ఈ రోజుల్లో. ఏంటంటే ఏం చేత అంటారండి స్ట్రెస్ ఎక్కువైందని? అంటే మీలా ఉండలేకపోతున్నారా? అలా నేను లేదు. ఎక్స్పెక్టేషన్స్ని అందరిది ఫిల్ చేయడంలో ఆ స్ట్రెస్సే ఉంటుంది. కానీ మనల్ని మనము కాన్సన్ట్రేషన్ మన మీద పెట్టుకొని, మనం ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్, సోషల్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయాయి, ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్, పిల్లల ఎక్స్పెక్టేషన్స్, ఈ బర్డన్స్ అంతా పెట్టుకోకుండా మనంగా వెళ్ళిపోతూ ఉంటే బెటర్. అంటే నేను అది కొంచెం సింప్లర్ వే అది ఒకటి కనిపెట్టేశాను. మేబీ ఐ ఫీల్ బికాజ్ వాళ్ళు అందం లేకుండా అంత దూరం వాళ్ళు అంత పెద్ద ఆర్టిస్టులు కాలేరు. లేదని కాదు, ఎవ్రీబడి ఈజ్ బ్యూటిఫుల్ ఇన్ దేర్ ఓన్ వే. వాట్ దే హ్యావ్ ఐ మైట్ నాట్ హ్యావ్, ఆర్ వాట్ ఐ హ్యావ్ దే మైట్ నాట్ హ్యావ్. కాకపోతే దేర్ ఈజ్ అ ఎక్స్ ఫ్యాక్టర్. ప్రతి ఒక్కరిలో ఒక అందం ఉంటుంది, ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది. కాకపోతే ఆ టాలెంట్ ఏది అనేది మనం కొంచెం మెల్లగా తెచ్చుకోవాలి బయటికి. ఐ రీసెంట్లీ came to know, ప్రతిరోజు తెలుస్తుంది ఒకటి. I recently came to know I'm good with power lifting. So I discovered, okay, I'm good at this. So discovering new things in you is better. Adi I feel it's a stressless thing. Basic గా stress. కానీ ఇంకోటి, అసలు మీరు అలా వీడియోలు పంపించిన మీ మీద ఎప్పుడు నెగిటివ్ కామెంట్స్ రావండి. నేను అబ్జర్వ్ చేసినది. వచ్చాయి ఎప్పుడైనా మీకు? నెగటివ్ చూడలేదు ఎప్పుడు. నెగటివ్ అనేది చాలా తక్కువ, చాలా నెగ్లిజిబుల్.
కానీ చాలా వరకు 99% అప్రిసియేషనే, అండ్ ఐ ఫీల్ రెస్పెక్ట్ ఈస్ గ్రోన్ మోర్ బికాస్ అది ఓవర్ నైట్ వచ్చేది కాదు, అది చాలా ఇట్ నీడ్స్ లాడ్ ఆఫ్ డిసిప్లిన్, ఇట్ నీడ్స్ లాడ్ ఆఫ్ ఎఫర్ట్, ఫిజికల్గా చాలా స్ట్రెయిన్ అవ్వాలి. అండ్ ఫిజికల్లీ అదే నేను అన్నట్టు ఒక కంఫర్ట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు, ఒక చేంజ్ జరిగేటప్పుడు బాడీ కూడా విల్ రియాక్ట్. సో ఐ హ్యావ్ గాన్ దట్ ట్రాన్సిషన్ విచ్ ఇస్ అగైన్ గేవ్ మీ అది మళ్ళీ ఒకసారి నా అభిప్రాయాన్ని, ఐ మీన్ నా పర్సెప్షన్ని రుజువు చేసిందని చెప్పచ్చు. సేయింగ్ దట్ వెన్ దెర్ ఈజ్ అ చేంజ్ అయిన తర్వాత ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. ఆ స్ట్రెయిన్ మనం తీసుకోగలిగే స్ట్రెంగ్త్ మనం పెట్టుకున్నామంటే అది గెయిన్ చేసుకోవాలి. అది తీసుకున్నాము అని అంటే తర్వాత వచ్చేది చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అది ఐ థింక్ ఆ కాన్ఫిడెన్స్ వేరు, ఆ బాడీ లాంగ్వేజ్ వేరు, అదే వేరు కాదు, ఇగో ఇలా ఉంటుంది అనమాట. ఆ బాడీ లాంగ్వేజ్, ఆ టాక్, ఆ నవ్వు అన్ని అలా ఉంటాయి అన్నమాట. దట్స్ అ వెరీ హ్యాపీ what to say achievement and celebration of life. Yes, fantastic ప్రగతి గారు. మా విజేత ప్రగతి ఎప్పుడు ఇలాగే విజేతగానే ఉండాలి లైఫ్ లో. మా హిట్ టీవీ తరఫున కోరుకుంటున్నాం. అండ్ ఐ విష్ యూ మెనీ మోర్ అకంప్లిష్మెంట్స్ and achievements in life. Thank you, Andy. Thank you so much, and wonderful talking with you. I think after a very very long time convince చేసి తీసుకొచ్చారు, and I'm very sorry కెమెరా ముఖంగా ఇఫ్ ఎట్ ఆల్ ఐ మేడ్ యూ వెయిట్ ఫర్ అ లాంగ్. ఐ చాలా ఆలోచించి డెసిషన్ తీసుకున్నాను, బట్ ఎస్ ఇట్ వాజ్ వెరీ నైస్ అండ్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ ప్రగతి గారు, థ్యాంక్ యూ. ఇది మనం బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ప్రగతి గారు. ప్రాక్టికల్, ఎంత ప్రాక్టికల్లో చూసారుగా. స్త్రీ అన్నది సమాజంలో ఎలా ఉండాలి అంటే అదొక ప్రగతి గారు ఒక నమూనా. ఆవిడని చూసి ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. ఈ విమెన్ ఫోక్ సొసైటీలో అనవసరమైన డిప్రెషన్స్కి, డిజెక్షన్స్కి లోన్ కాకుండా ఈ ఇంటర్వ్యూ గడిగడికి చూస్తుంటే బోల్డ్ ఎనర్జీ వస్తుంది. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.